నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో ఈ మధ్యకాలంలోనే వైసీపీలో రిజైన్ చేసిన తర్వాత అత్యంత సంచలనం సృష్టించిన నేత. చాలామంది రిజైన్ చేశారు, పెద్ద సంచలనం అని మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళేమంత సంచలనం సృష్టించలేదు. కానీ ఒక్క నేషనల్ స్పోక్స్ పర్సన్, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిన అంటే వైసీపీలో రవిచంద్రారెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా సంచలనం సృష్టించారు. రిజైన్ చేసిన వితిన్ మినిట్స్లోనే వేరే పార్టీలో చేరి రవిచంద్రారెడ్డి గారు ప్రస్తుతం బీజేపీ నేత మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం రవిచంద్రారెడ్డి గోపి గారు. బాగున్నారా? బాగున్నానండి. బీజేపీలో చేరిన తర్వాత బాగున్నామని అనిపిస్తుందా, అంతకు ముందే బాగున్నారంటే ఆరోగ్యంగా కాదు మానసికంగా మొత్తం ఓవరాల్గా అన్ని వైపుల నుంచి? బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గోపి గారు, ప్రతి మనిషి రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడు? 2 కారణాలు లేదా 3 కారణాలు. రాజకీయం అనేది ఒక వ్యాపారం కాదు, వ్యసనం కూడా కాదు. కొంతమంది రాజకీయం అలవాటైతే అది వ్యసనంగా మారిందంటారు. అంటే రాజకీయం చేసేవాడు ఖచ్చితంగా రాజకీయం చేస్తూనే ఉంటాడనే కోణంలో అంటాడు. రాజకీయం లేకపోతే రాజకీయంగా అలవాటు అయిన తర్వాత రాజకీయాన్ని వదలలేరు అనే దాన్ని వ్యసనం కింద మాట్లాడారు. కానీ అలా కాకుండా ఒక్క మాటతో చెప్పాలంటే, రాజకీయ నాయకుడిగా మారేది సోషల్ సర్వీస్ చేయడం కోసం మాత్రమే. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక ప్లాట్ఫామ్ టు సర్వ్ పీపుల్. కొన్ని ఆశయాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని గైడ్లైన్స్, కొన్ని మార్గదర్శకాలు ఏవైతే పెట్టుకుంటారో వాటికి అనుగుణంగా ఒక పార్టీ జెండా రూపొందుతుంది. ఆ సిద్ధాంతాలని హైలైట్ చేస్తూ ఆ జెండాని పైకి తీసుకొచ్చి ఆ జెండాకి ఎవరైతే స్థాపించారో వాళ్ళతో పాటు కార్యవర్గం ఏర్పడి వాళ్ళు జనంలోకి వెళ్ళి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా, అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా, విధానం అయితే ఇదే. కానీ రవిచంద్రారెడ్డి గారికి ఇంత తత్వం బోధపడడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో, వైసీపీలో. ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది తత్వం బోధపడడానికి? బీజేపీలో చేరి సంతోషంగా ఉన్నాను. రాజకీయంలోకి రావడం అంటేనే తత్వం అలవాటు చేసుకుందామని రావటమే. రాజకీయంలోకి వచ్చి సుదీర్ఘ సమయం అయింది, 17 సంవత్సరాలు దాటింది. సో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంలోకి రావడం జరిగింది. 11 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను 2018లో వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు బీజేపీలోకి రావడం జరిగింది. అల్టిమేట్గా పబ్లిక్కి సేవ చేయాలనుకునే ప్లాట్ఫామ్స్లోనే ఉన్నాను, అది ఏ పార్టీ అయినప్పటికీ. వై బీజేపీ పార్టీ అని అంటే, ఎస్, కాంగ్రెస్ పార్టీని విభేదించడం, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇన్ సడన్ కలవడం అంటే ముందు నుంచి ఒక ప్రాతిపదిక ఏర్పరచుంటే అది వేరే విషయం. కానీ రఘువీరెడ్డి గారి నాయకత్వంలో విభజన తర్వాత కూడా 2014 నుంచి 2018 దాకా ఆంధ్రప్రదేశ్ అంతా ట్రావెల్ అవుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ తెలంగాణలో అలయన్స్ కుదిరింది కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశంకి 18లో. ఇంత మనం విమర్శించిన మనము వెంటనే కలవడం నాకు నచ్చక నేను వైఎస్ఆర్సీపీ వైపు పోవడం జరిగింది. ఇది ఒకటే కారణం. కానీ వైఎస్ఆర్సీపీకి పోయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలో 6 సంవత్సరాలు ప్రయాణంలో వైఎస్ఆర్సీపీలో కూడా గౌరవాన్ని సంపాదించా, గుర్తింపు ఇంకా పెరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే గుర్తింపు సంపాదించాను. కానీ వైఎస్ఆర్సీపీలో మేము వెళ్ళి జాయిన్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో. అవును. కానీ బయటకు వచ్చే నాటికి నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. అది ఒక కాంక్రీట్ కుర్చీ పార్టీగా తయారయ్యి కోటరీ పెత్తనం ఎక్కువై వాళ్ళదే ఆ పార్టీ అన్నట్టుగా ఆల్మోస్ట్ కబ్జాకు గురయ్యి విధానాల్లో పెరాలసిస్ లాగా, పాలసీ పెరాలసిస్ ఏర్పడి నాయకుడు చెప్పాలనుకున్న ఏ పనైనా, నాయకుడు తీసుకోవాల్సిన ఏ నిర్ణయం అయినా సదరు కాంక్రీట్ కుర్చీ తీసుకుంటూ ఓ ధర్నాకు పిలిపివ్వాలన్నా, కమిటీలు వేయటం గురించి చెప్పాలన్నా కింద స్క్రోలింగ్ న్యూస్లో వచ్చినా తన పేరుతో రావటం అనేది మాకు నచ్చని అంశం. ఓకే, ఇక్కడికి మళ్ళీ వద్దాం, ఈ కాంక్రీట్ కుర్చీ దగ్గరికి. వై బీజేపీ నా ప్రశ్న. ఎస్, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన దురాగతాలు కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు నాకు తెలీదు. వక్ఫ్ బోర్డు బిల్లు లాంటి దుర్మార్గమైన బిల్లు 1951లో తెచ్చి దాని దుష్పరిణామాలు ఏర్పడడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ గురించి ఈ మధ్యకాలంలో బీజేపీ వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్స్ గురించి పార్లమెంట్లో పెట్టినప్పుడు, అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు దేశంలో ఇంత దుర్మార్గం జరిగిందా అని అనుకున్నప్పుడు బాధపడ్డాను.
కాంగ్రెస్ పార్టీలో 11 ఏళ్ళు అని ఉండి తెలియలేదే. మీరు గమనించండి గోపి గారు, ఈ రోజున బీజేపీలోకి రావడానికి ఎగ్జాంపుల్ 2-3 చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశభక్తి కలిగిన పార్టీ అంటే కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఎద్దేవా చేస్తారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ పనిచేస్తుందంటే అది ఏదో ఒక ఉత్త స్లోగన్ అనుకుంటున్నారు. కాదండి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 నుండి మొన్న ఈ మధ్య ఆర్టికల్ 370 రద్దయ్యే వరకు ఈ దేశంలో 2 జెండాలు ఎగిరిన ఒకే ఒక్క రాష్ట్రం, ఆ రాష్ట్రం మన దేశ పరిధిలో ఉందా లేదా? కాశ్మీర్ అనే రాష్ట్రం 2 జెండాలు ఎగురుతూ విధ్వంసానికి గురవుతూ అరాచకం ప్రబలి అన్యాయంగా మన దేశం జెండాను అవమానిస్తున్న రాష్ట్రంగా ఉంటే అక్కడ పాకిస్తాన్ పౌరులు యథేచ్ఛగా తిరగచ్చు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు. కానీ మన దేశవాసులు భారతీయులు అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా మనం జెండా ఎగరేయలేని పరిస్థితి. మన వాళ్ళు ఎవరు అక్కడ వారిని వివాహం చేసుకోకూడదు, వాళ్ళు బయట వచ్చి వివాహం చేసుకోకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. అంటే మన దేశంలో ఉన్నామా? మనం లేమా? రైట్. ఒకటి. సో ఇది భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 రద్దు ద్వారా సగర్వంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన విధానంతో మన భారతదేశ జెండా ఒకటే గర్వంగా రెపరెపలాడుతుంది. జవాన్ల మీద ఈరోజు దాడులు లేవు, రాళ్లు విసరడాలు లేవు, అల్లరి మొక్కల విన్యాసాలు కూడా లేవు. ఇదొకటి ఒక కారణం దేశభక్తికి సంబంధించిన అంశం. రెండవ అంశం, ఈ దేశంలో వక్ఫ్ బోర్డు బిల్లుని 1951లో తెచ్చిన దుర్మార్గమైన చట్టం ముఖ్యంగా మిలిటరీ దగ్గర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న స్థలాలకి పోటాపోటీగా దాదాపు వాటితో సమానంగా ఈ దేశంలో ఉన్న భూభాగాన్ని వక్ఫ్ బోర్డు బిల్లు కట్టబెట్టడం, తీసుకొచ్చిన నల్ల చట్టం 1951 నుంచి అమల్లో ఉండడం, ఈరోజు తరచి చూస్తే గ్రామాలు, నగరాలు, వేలాది ఎకరాలు జిల్లాలలో, మహానగరాల్లో పాండ్యులు, చోళ్ళు కట్టిన గుళ్ళు, గోపురాలు, రైల్వే స్టేషన్లు, మరి అనేకమైన బస్టాండ్లు కానీ, గ్రామాలు కానీ, మొత్తం రైతులకు సంబంధించిన భూములు కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంటే ఇది ఎక్కడ నవ్వులాట? దీనికి అమెండ్మెంట్స్ తెద్దాం, అమెండ్మెంట్స్ తెస్తేనే మంచి మార్పుకు శ్రీకారం చుడదాం అని అంటే ఇదేదో మతపరమైన అంశంలాగా ఆ వక్ఫ్ బోర్డు బిల్లు పరిధిలో ఉన్న ఆ భూముల గురించి మనకు తెలియదు. మన భూమి కూడా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందా? మన ఆఫీస్ కూడా ఉందా? ఎగ్జాంపుల్, మనం పనిచేస్తున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ స్టూడియో కూడా వక్ఫ్ బోర్డు బిల్లు పరిధిలో ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ వన్ ఫైన్ డే వాళ్ళు ఒక నోటీస్ అంటూ ఇస్తే మనం అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు. ఆ నోటీస్ సర్వ్ అయినాక బ్యాంకు లోన్ ఇవ్వదు. దాంతోపాటు దీని గురించి ఇది తప్పు కదా, గత 50-60 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ కానీ ఇల్లు కానీ నాది కదా, లేదా ఈ పొలం నాది కదా అని సుప్రీంకోర్టు దాకా పోదామంటే సుప్రీంకోర్టు కూడా ఈ విధానంలో దక్కలు పడేందుకు లేదని చెప్పి చట్టం చేసిన దుర్మార్గం ఆ రోజునున్న కాంగ్రెస్ పార్టీ 1951లో చేసిన దాన్ని మార్చడం సబబని భావించా. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం నాకు నచ్చలేదు. వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి అమెండ్మెంట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ, పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని నేను కలిసా, అడిగా. మన పార్టీ అభిప్రాయం కూడా దీనికి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇది మత ప్రాతిపదికన తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, దేశం యొక్క ప్రయోజనం అని చెప్తే, లేదు మన పాలసీ ఇదేను, మన పార్టీ వినదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చేసి కలెక్టర్లకు అధికారాలు ఇస్తే ఎక్కడెక్కడ ముస్లిం భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ దాతలు ఇచ్చిన భూములు ఉన్నాయో వీటన్నింటినీ కూడా కలెక్టర్లు ఒక ముద్ర వేసి ఇది వక్ఫ్ బోర్డు కాదు అని అంటే మొత్తం భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి కదా. ఇది ముస్లింల కోసం నిర్దేశించబడిన భూములకి ఒక ఇది లాంటిది కదా. అంటే కనీసం మన కోసం దాచిన భూముల్ని మనం దాచి నెక్స్ట్ తరాలకు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది కదా అనే ఒక ఆందోళన ఉంది కదా ముస్లింలలో. గోపి గారు, మీరు ఒక మాట, ఇప్పుడు మీరు ముస్లింలు అనే మాట మాట్లాడారు. అవును, నేను మాట్లాడితే వివాదం అనుకుంటారేమో, మనం వాస్తవమే మాట్లాడు, సబ్జెక్ట్ వాస్తవం మాత్రమే మాట్లాడు. ఈ దేశం 1947లో ముస్లిం అనే మతం కోసం విభజన జరిగింది. మత ప్రాతిపదికన విభజన జరిగింది. మత ప్రాతిపదికన విభజన జరిగిన ఈ దేశంలో మతం పేరుతో ఇన్ని లక్షల ఎకరాలు ఏ విధంగా ఇస్తారు? మతం ప్రాతిపదిక అంటే దాతలు ఇచ్చింది కదా అని అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, అసలు మొత్తం మతమే ఒక దేశం తీసుకుని వెళ్ళిపోయిందండి. ఉన్న వాళ్ళని లిబరల్గా ఈ దేశంలో ఉండనిచ్చారు. ఆ రోజున
ఉండే అవకాశం సెక్యులర్ దేశం అన్నారు. మరి ఉన్నవాళ్ళు దానం ఇచ్చే అవకాశం లేదా? నేను ఒకటే చెప్తా, అసలు ఈ వక్ఫ్ బోర్డునే రద్దు చేయాలనేది మాలాంటి వాళ్ళ యొక్క ఆలోచన. కానీ ఈ దేశంలో ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ అమెండ్మెంట్స్ మాత్రమే తెస్తానంటేనే మద్దతు ఇవ్వకుండా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆడుతున్న రాజకీయ పార్టీల దుర్మార్గాన్ని మనం ప్రశ్నించాలి. ముఖ్యంగా ఒక మాట గుర్తుపెట్టుకోండి గోపి గారు, ముస్లిమ్స్కి ఏదో అన్యాయం జరగదు. ముస్లిమ్స్కి ఏం అన్యాయం జరగట్లేదు, మీరు గమనించండి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన నేల ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నా ఒక్క గజం స్థలం కూడా ఏ పేద ముస్లింకి వక్ఫ్ బోర్డు ఇవ్వలేదు. మీరు చూపించండి. ప్రభుత్వాలు ఇస్తున్నాయి, అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా భూములు ఇస్తున్నాయి, ఇళ్ళు కట్టిస్తున్నాయి, పేదలందరికీ కట్టిస్తున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మతం కులం అందరికీ, పావర్టీ లైన్ బిలో ఉండే వాళ్ళందరికీ స్థలాలు ఇస్తున్నారు, ఇళ్ళు కట్టిస్తున్నారు, లేదా అపార్ట్మెంట్ లాంటి కట్టి గ్రూప్ హౌసింగ్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? నేల కావాలి. నేలలో వివాదాస్పదమైన గుళ్ళు, గోపురాలు, రైల్వే స్టేషన్లు, ఆఫీసులు, వేలాది లక్షలాది ఎకరాలు ఎందుకుంటాయండి? ఒక మతానికి పరిమితం ఎలా చేస్తారండి? మతం పేరుతో దేశాన్ని విభజన చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అదే మతానికి సంబంధించిన భూములు యథేచ్ఛగా దేశంలో మిలిటరీ దగ్గర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న భూములకు సరిసమానంగా పోటీ పడే విధంగా వాళ్ళ రికార్డ్స్లో ఎలాగుంటాయండి? ఇది దేశానికి జరిగిన అన్యాయం. దీన్ని సరిదిద్దాల్సిందే. ఇది రెండో అంశం. ఇది అనివార్యంగా మీరు బీజేపీలో చేరిన తర్వాత మతం అనే పదం ఎన్నిసార్లు మీ నోటి నుంచి వచ్చిందనుకోవాలి? ఇంతకు ముందు కూడా మీకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? నిజం చెప్పండి. తెలుసుకున్న రోజు నుంచి బాధపడుతూ ఉన్నా, కానీ బీజేపీలోకి చేరకపోయినా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు మాత్రం వైఎస్ఆర్సీపీని మద్దతు ఇవ్వమని నిజంగా అడిగా. సమయం వచ్చినప్పుడు పేర్లు కూడా చెప్తా. ముఖ్యంగా ఎవరిని అడిగాను, వాళ్ళ సమాధానం ఏందని చెప్పా. మా పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నాయకులను అడిగా. నేను ఇంకెవరిని అడుగుతాను గోపి గారు? పార్లమెంట్లో సపోర్ట్ ఇవ్వాల్సింది మా పార్టీ నాయకులు, పార్లమెంట్లో ఉన్నవాళ్ళు. నేను వాళ్ళు రాజ్యసభలో మైనారిటీ ఇద్దరిని అడిగాను. సో మైనారిటీలకు సంబంధించి మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దీన్ని రాజకీయ కోణంలో చూడకండి. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న నంద్యాల నుంచి ఫరూక్ గారు గెలిచారు, ఎమ్మెల్యే కావడంతో పాటు మంత్రి అయ్యారు. ఏ ఒక్క ముస్లిం యొక్క పరిరక్షణ హక్కుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కూటమిలో ఉన్న అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఉన్న ముస్లింల యొక్క హక్కుల్ని ఎక్కడ కాలరాయట్లేదు. ఇది ముస్లిం మతానికి సంబంధించి కాదు, ఈ హక్కులకు సంబంధించి అన్యాయంగా దఖలు చేసిన ఈ చట్టం నల్ల చట్టం అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటి మీరు బీజేపీలో చేరడానికి? మూడో విషయం, ఈ దేశం సెక్యులర్. వినడానికి చాలా బాగుంది. మత ప్రాతిపదికన మనం ఆలోచన చేయకూడదు, మత ప్రాతిపదికన మనం నిర్ణయాలు చేయకూడదు. మెజారిటీ హిందువులు ఉన్నారు కదా అని హిందువులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకూడదు. సంతోషం, చాలా మంచివాళ్ళు, మీరు చెప్పేవాళ్ళు చాలా మంచివాళ్ళు. మరి ముస్లిమ్స్కి మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? మత ప్రాతిపదికన కాకుండా వెనకబడ్డ ఈబీసీ కోటాలో ఏ మతం నుంచి అయినా ఏ కులం నుంచి అయినా ఉన్న రిజర్వేషన్లకు అనుబంధంగా ఈబీసీ ఇస్తున్నాం కదా, ఈబీసీ అప్లై చేయండి. మత ప్రాతిపదికన ఈ విషయం రవిచంద్రారెడ్డి గారికి రాజకీయాల్లోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత గుర్తొస్తుందా రవిచంద్రారెడ్డి గారు? గోపి గారు, ఈరోజు వరకు మీకు తెలియని విషయం ఈరోజు సాయంత్రం తెలిస్తే రేపటి నుంచి మీరు దాని మీద జాగృతగా ఉంటారు. ఎప్పుడు లేస్తే అప్పుడే సూర్యోదయం ఉంటారు. నిద్రపోయినంతకాలం చీకటే కనపడుతుంది కళ్ళకి. అంటే తెలుసుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకుంటే భారతదేశంలో తప్పు లేదంటాను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ముస్లింలు ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచారా? నచ్చలేదు. మరి అప్పుడు మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా నాయకుడు అభిప్రాయాన్ని గౌరవించాలి. మనకు నచ్చకపోయినా గౌరవించాలి. మరి ఇప్పుడు వైసీపీలో కూడా గౌరవించి ఉండవచ్చు కదా. వైసీపీలో మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? నేను చెప్తాను దానికి. నేను దాంట్లో ఉండి విభేదించేవాడినేమో. అక్కడున్న కాంక్రీట్ కుర్చీతో వచ్చిన సమస్య వల్ల పార్టీని వదిలిన తర్వాత ఏ పార్టీకి పోతే మంచిదని ఆలోచన చేశా. ఓకే, వైసీపీని వదిలేయాలని నేను అనుకోలే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు నాకేం తక్కువ చేయలే. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాల 2 నెలలు నాకు పదవి ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్తో కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చిన. ఎస్,
నేను ఆయన్ని మెప్పించే విధంగా పనిచేశా. సమర్థవంతంగా మీడియాతో ఉండడంతో పాటు పార్టీ యాక్టివిటీలు, డైలీ యాక్టివిటీలో ఉన్న నా బిజినెస్ వదులుకున్నా. సో నేను అనేది ఫుల్ టైం పనిచేయడంతో పాటు ఒక జర్నలిస్ట్గా కూడా పార్టీకి అనుబంధంగా నేను పత్రిక, యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్లు ఇలాంటివి నడిపా. బలంగా గళంతో ఉండడంతో పాటు పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండేవాడిని. దాంతోపాటు నా స్వార్థం కూడా ఉంది. ఎమ్మెల్సీ కావాలనుకుని మరీ గట్టిగా పనిచేశా. దానికోసం వ్యాపారం వదులుకున్నా 4.5 సంవత్సరం. కానీ అక్కడ ఉండే వాతావరణం లేకుండా అక్కడున్న ఏదైతే కాంక్రీట్ కుర్చీ పెత్తనం కోటరీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని తమ కబ్జాలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వాళ్ళ నిర్ణయంగా వాళ్ళు నడిపించే తీరులో వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ముందుకు నడిపిస్తుంటే పార్టీ ఆయన కంట్రోల్లో నుంచి పక్కకు జరిగిందా అనే అనుమానంతో ఆయన దాకా తీసుకువెళ్ళేవాళ్ళం. ఆయన అనేక సార్లు మమ్మల్ని సర్దుబాటు చేసి కలిసి పనిచేయమని చెప్పారు. కానీ ఆయన అలా తిరగగానే ఇతను మా దగ్గర వివక్ష మమ్మల్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి గోపి గారు, మీరు కానీ నేను కానీ ఏ సంస్థలో కానీ ఏ పార్టీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మీకు అవమానం జరగలా పర్లేదు, కొంత సహిస్తారు. కానీ మీరు చేసే పనిని మీకు పని ఇవ్వకుండా పక్కన పెట్టి పక్కన వేరే వాళ్ళతో మీ పనిని చేయించుకుంటూ ఉంటే 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు. ఇది పొమ్మని లేక పొగబెట్టడం. మరి అదేదో మొదటిసారి లిస్ట్ పంపించి మీ పేరు లేకుండా చేసినప్పుడే వచ్చి ఉండాల్సింది కదా రవిచంద్ర రెడ్డి గారు. విజిబుల్గా మీరే గమనించారు. ఎందుకు వచ్చింది అతనికి అంత నిస్సహాయత? నేను ఏదైతే సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడానో అవును, ఆ క్షణమే నన్ను తీసేయమని ఆయన పట్టుబట్టారు. కనీసం సస్పెండ్ చేయమని పట్టుబట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను తీయనన్నారు. దానికి ఇగో హట్ అయ్యి తర్వాత ముభావంగా ఉండడంతో పాటు వివక్ష అనేది మొదలైపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పులివెందులకు పిలిపించి ఒక సర్దుబాటు ప్రయత్నంగా పార్టీ కోసం ఒక అపాలజీ చెప్పమంటే ఒక మెట్టు కాదు 10 మెట్లైన దిగుతాను పార్టీ కోసం అని నేను ఆయనకు అపాలజీ చెప్పా. అయినా సాటిస్ఫై సాటిస్ఫై కాకపోగా అప్పుడు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది నా పేరు తప్ప. సాటిస్ఫై కావాలంటే ఇంకేమన్నా చేయాల్సింది ఉందా? ఏం చేయాలి మాకు తెలియదు అంతకన్నా. అవునా? సో ఖచ్చితంగా కూడా క్షమాపణ అనే పదం చాలా పెద్దదండి, చాలా పెద్దది. దిస్ ఈజ్ నాట్ సేయింగ్ సారీ. సారీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అపాలజీ. సో ఖచ్చితంగా పెద్ద మనసు ఉండాలి. కానీ నాయకుడికి ఉన్నంత పెద్ద మనసు కూడా ఇతగాడి ఈగో ముందు ఓడిపోయిందంటే. సో హవెవర్ ఆ లిస్టు రిలీజ్ అయినప్పుడు నేను వెళ్ళిపోవాలని కోరుకున్నారు. నన్ను అవమానించిన దానికి ఇతను ఎటు రిజైన్ చేసి వెళ్ళిపోతాడని. నాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడి ఉన్నారు కాబట్టి, నాకు ఇవ్వాల్సిన అష్యూరెన్స్ ఆయన ఇచ్చాడు కాబట్టి నేను పోకుండా ఉండడంతో పాటు నేను మళ్ళీ కూడా కలవడం జరిగింది. నేను ఈ పార్టీలోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఇలా ఎన్నిసార్లు అవమానించినా నేను వెళ్ళేది లేదని చెప్పా. దాంతో అతనికి ఇంకాస్త చిర్రెత్తుకొచ్చి నన్ను పక్కన పెట్టి నా పనిని ఇంకో నలుగురితో చేయించుకోవడం అనేది నచ్చలేదు. పైగా ఛానల్స్కు ఫోన్ చేసి అతన్ని పిలవద్దు, ఎంకరేజ్ చేయొద్దు, మా మీడియా హెడ్ చెప్పారు కదా మీకు, మళ్ళీ నేను కూడా చెప్తున్నా. ఇది ఎక్కడ 3rd క్లాస్ రాజకీయం అండి? తన కుమారుడికేమో పదవులు వేసుకోవాలి, పదవుల మీద పదవులు వేసుకోవాలి, నాకు ఇచ్చిన మీడియా కోఆర్డినేటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నాకు ప్రశ్న ఉంది రవిచంద్ర రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు, ఆయన దగ్గర బాగానే ఉంది మీరంటే. సజ్జల రామకృష్ణారెడ్డి మీరు చెప్తున్న కాంక్రీట్ కుర్చీ అయితే ఆ బూచి చూపించి మీరు పార్టీ మారడానికి లేదా ఒక అధికార పార్టీ, అది కూడా జాతీయ అధికార పార్టీ అండ కోసం మీరు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు కాబట్టి, మీరు ఒక కాంట్రాక్టర్ కాబట్టి మీ కాంట్రాక్టులను కాపాడుకోవడానికో లేకపోతే మీ మీదకి ఏ ఉపద్రవాలు రాకుండా భద్రంగా ఉంచుకోవడానికో వైసీపీకి అలాగూ అధికారం లేదు కాబట్టి అక్కడ ఒక కాంక్రీట్ కుర్చీ అనే బూచిని చూపించి మీరు జాతీయ అధికార పార్టీలోకి వెళ్ళారేమో అని ఎందుకు అనుకోకూడదు? గోపి గారు, బతకడానికి అనేక దారులు, కాంట్రాక్ట్ అనేది ఒక దారి. గత 6-7 సంవత్సరాల నుంచి నేను కాంట్రాక్ట్ వర్క్సే చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. వైసీపీలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో అంతా ఎంతో నామినేటెడ్ ఏమన్నా ఉన్నా, చిన్న చిన్న వర్క్లు అయినా, ఏదన్నా సప్లై అయినా, లేకపోతే ఒక్క వర్క్ కూడా చేయలే. నేను గతంలో ఎప్పుడో సంపాదించిన ఖర్చు చేసుకుంటూ బతికాను గోపి గారు. నేను అనేది ఏంటంటే అంత పిచ్చి ఎవరికి ఉండదండి. ₹1 సంపాదించినా నా బ్యాలెన్స్ షీట్లన్నీ ఇస్తా, నా ఆడిటర్ని కల్పిస్తా, ఓపెన్గా డిక్లేర్ చేస్తా. నేను సంపాదించకపోగా నష్టాల్లో ఉన్నాను. పోనీ అంత కష్టాల్లో ఏం లేను, బతకలేనంత, దానికో దీనికో వెళ్ళిపోయి ఏదో ఒక రకంగా శరణగోరాలని. పోనీ కేసులు ఏమన్నా ఉన్నాయంటే 0.
కేసులు ఏం లేవు. 0 కేసులు పోన్లే, ఈ రోజు వరకు. అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇంకా కేసులు నేను అనేది ఏ రోజు కూడా కేసులు అట్రాక్ట్ అయ్యేంత దారుణంగా నేను ఎక్కడ ప్రవర్తించలా. అది ఏ చిన్న కేసు అయినా ఏదైనా కూడా. మరి కేసుల కోసం పార్టీ మారలా, మరి వ్యాపారాల కోసం పార్టీ మారలా. మీరు మీకున్న కాంట్రాక్టులు వ్యాపారాల కోసం ఎక్కడున్నాయి? లేవు కదా. ఉంటే చూపించండి. పలానా దగ్గర ఎక్కడ చేయట్లేదా? ఇప్పుడు ఒక్కటి కూడా చేయట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇస్తే వాళ్ళ కింద సబ్ కాంట్రాక్టర్గా పని చేసుకుందాం అనుకుంటున్నా. మరి బతుకోవాలి కదా. సో నేను అనేది నా పేరుతో ఎటు రావు. ఇన్నేళ్ళు చేయనప్పుడు నా పేరుకున్న ఎలిజిబిలిటీ అన్ని పాడుపడిపోయినాయి కదా. తిరిగి నేను ఎవరి కిందైనా సబ్ కాంట్రాక్టర్గా పనిచేసి వాళ్ళు ఇచ్చే డబ్బులతో మళ్ళీ తిరిగి ఎక్స్పీరియన్స్ సంపాదించి మళ్ళీ ఎల్కేజీ నుంచి రావాల్సిందే. వ్యాపారంలో అయినా లేకపోతే వేరే వ్యాపారం అయినా చేసుకోవచ్చు. సో పెట్టుబడి పెడితే ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. సో బతకడానికి అనేక దారులు. కానీ నేననేది వాటి కోసం నేను పార్టీ మారాల్సిన అగత్యం అయితే అసలు లేదు. కానీ నిజం చెప్తున్నా గోపి గారు, ఒక మనిషికి పని ఇంపార్టెంట్. పనిచేస్తున్న సంస్థలో పని ఇవ్వకుండా పక్కన పెట్టి వేరే వాళ్ళతో పని చేయించుకుంటే రోజువారీగా అవమానం అనేది వస్తుంది. ఆ అవమానంలో నుంచి రగిలిపోయి బయట రావడం జరిగింది. అంతేకాదు అదే నాయకుడికి ఆ పార్టీ బాధ్యతలు మొత్తం లెటర్ హెడ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దఖలుపరిచినప్పుడు, ఓహో ఇతని కిందే మళ్ళీ పనిచేయాలని చెప్పకనే చెప్పినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎంత దగ్గరకు తీసినా ఈ కాంక్రీట్ కుర్చీ పెత్తనం తెగదు, ఇది నిలిచే వ్యవహారం కాదని చెప్పి ఈ మధ్యనే 2 months బ్యాక్ మళ్ళీ అతనికే పార్టీ మొత్తాన్ని అప్పచెప్పారు. జిల్లాకు ఒక కోఆర్డినేటర్ లేదా 2 జిల్లాలకు ఒక కోఆర్డినేటర్ని ఏదైతే పెట్టారో, మొత్తం పార్టీకి ఒకే కోఆర్డినేటర్ని ఎప్పుడైతే పెట్టారో, ఆ కోఆర్డినేటరే మన మీద వివక్ష చూపిస్తుంటే మొత్తం పార్టీ అతని చేతిలో ఉంటే, నేను ఇందాక చెప్పా మీకు, ఓ ధర్నా గురించి పిలిపివ్వాలన్నా ఆయనే, ఓ కమిటీలు పూర్తి చేయాలన్నా ఆయనే, ఆఫీసులో సర్వం సహా ఆయనే. మరి ఎక్కడ పోతారు మీరు ఆఫీసుకు పోక? సో మీకు ఫ్యూచరు ఉండదు, ప్రజెంటు లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాను నాయకుడై నడిపించాల్సిన చోట, తాను నాయకుడై నిర్దేశించాల్సిన చోట ఇంకొక వ్యక్తి ఇలాంటి కాంక్రీట్ కుర్చీ అంటున్న ఇలాంటి వ్యక్తిని పెట్టి నడిపిస్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది తప్పేం లేదు, ఈ కాంక్రీట్ కుర్చీదే తప్పు అని మీరు అంటున్నారు. మొన్న ఈ మధ్యనే రాజ్యసభ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి అంటున్నాడు ఆ కోటరీ అని. అంటే ఈ కోటరీదే తప్ప, జగన్మోహన్ రెడ్డిది తప్పు లేదా? అంటే నిర్దేశించాల్సిన చోట, నిలబడాల్సిన చోట తాను నిలబడకుండా వీళ్ళకి అప్పగించడం నాయకుడిది తప్పు అవుదా? జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే పార్టీ అధినాయకత్వం ఎవరైనా, ఏ ఒక్కరూ పార్టీ పని కంప్లీట్గా చేయరు, చేయలేరు, చేసుకోలేరు. ప్రతి పార్టీ నాయకుడికి దన్నుగా ఒక టీం ఉంటుంది. దీన్ని టీం అనాలి మనం. ఈ టీం కోటరీగా ఎప్పుడు రూపాంతరం చెందుతుందో తెలుసా? ఓహో, టీంకి కోటరీకి టీమ్ ఈజ్ కలెక్టివ్. ఓకే, ద వర్క్ విల్ బి డన్ అకార్డింగ్ టు దేర్ ఎన్రిచ్డ్ వర్క్. అంటే వాళ్ళకి ఎంతైతే కేటాయించామో దాన్ని చేయటం, దాన్ని నివేదించటం బాస్కి, దాన్ని టీం అంటాం. ఇక్కడ బాస్ని తప్పుదారి పట్టిస్తూ, ఏదైతే చెప్పుడు మాటలు చెప్పుకుంటూ, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ తొక్కేస్తూ, లేకపోతే పనికొచ్చే వాళ్ళందరినీ పాడుపెడుతూ, ఏదైతే సిస్టమేటిక్గా పార్టీనే కిల్ చేసే విధానం ఏదైతే చేస్తుందో దాన్ని కోవర్ట్గిరి అంటారు. ప్లస్ దాన్నే కోటరీ అని కూడా అంటారు. కోవర్ట్ అంటే ఎవరికి కోవర్ట్గిరి? ఇప్పుడు మన పార్టీలో ఉంటామండి, పక్క పార్టీకి పడే విధంగా తీసుకునే నిర్ణయాలు చేసేవాళ్ళని ఏమంటాం? అంటే పక్క పార్టీ నుంచి ఏదన్నా లబ్ధి పొంది చేస్తే అది కోవర్ట్గిరి అనొచ్చేమో. అంటే ఏమో ఎవరికి తెలుసు, తీసుకున్నారో లేదో మనకు తెలియదు కదా. పక్క పార్టీ నుంచి అంటే ఇమీడియట్గా లాభం పొందేది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కోవర్టా? నేను పేరు కరెక్ట్గా చెప్పలేను, కానీ కోవర్ట్ అనేది మాత్రం నిజం. ఒక్క మాట, తెలుగుదేశం పార్టీకి మా నెల్లూరు జిల్లాలో అభ్యర్థులు లేరు, ఎలక్షన్కి ముందు లేరు. ముఖ్యంగా చెప్తున్నా, బీదా రవిచంద్ర గారు సిన్సియర్గా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ, మా జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి మొన్నటి దాకా పోరాడి మళ్ళీ గెలిచి వచ్చారు. ఆయన మాజీ మంత్రి టీడీపీకి. మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు చెప్పండి ఎలక్షన్ ముందు వరకు. ప్రామినెంట్ పర్సనాలిటీస్ పేర్లు చెప్పండి. ఆత్మకూరు లేరు, అప్పుడెప్పుడో బొల్లినేని కృష్ణ గారు చేశారు. ఉదయగిరి లేరు, సెంట్రల్ నుంచి నారాయణ గారు ఉన్నారు, ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. గతంలో ఎమ్మెల్సీ అయ్యి ఆయన మంత్రి అయ్యారు, ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు, తిరిగి పోటీ చేస్తారో లేదో తెలీదు. అలాగే రూరల్కి సంబంధించి
కోటంరెడ్డి గారు లేకపోతే ఆదాల్ గారు ఇద్దరు మా పార్టీలోనే ఉన్నారు అప్పుడు దాకా. అజీజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు చేస్తే బలం సరిపోవాలి కదండి. నేను అనేది కోటంరెడ్డి గారు ఆదాల్ గారు ఇద్దరు మా పార్టీలో ఉన్నారు. వేమిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మా పార్టీలోనే ఉన్నారు. ఆనం రామనారాయణ గారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అందరూ మా పార్టీలోనే ఉన్నారు. అందరూ మా పార్టీలోనే ఉంటే మీకు అభ్యర్థి లేరు. కాబట్టి వీళ్ళకి అభ్యర్థుల్ని సప్లై చేయాలని చేశారు. మీరు చూడండి 1983లో ఎన్టీఆర్ గారి చరిష్మాలో ఒక ఉప్పెన్లాగా గెలిచి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం గెలవలా. కరెక్ట్. 8 గెలిచారండి. మరి ఇప్పుడు ఎలా గెలిచారు 10కి 10? ఏం చేశారు? ఎవరిచ్చారు అంత మంచి బలమైన వ్యక్తుల్ని? బలమైన వ్యక్తులు అక్కడికి వాళ్ళంతటి వాళ్ళు పోలా, మా పార్టీ నుంచి వెలేశారు. సరైన టైంలో వాళ్ళని బహిష్కరించారు. వాస్తవానికి నాకు ఒక మీరు బాగా గమనించండి. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అనురాధ్ గారు, పంచమర్తి అనురాధ్ గారు గెలవడానికి కారణమయ్యారని నలుగురిని ఒకటే రోజు తీసేశారు. వాళ్ళంతా బలమైన నాయకులు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, దాంట్లో ముగ్గురు మా నెల్లూరు జిల్లా వాసు. అవును. ఓవర్ నైట్ ముగ్గురిని తీసేశారు. 3 నియోజకవర్గాల వాళ్ళకి అభ్యర్థులను ఇచ్చే విధంగా మీరు ఏదైతే చర్యలు తీసుకున్నారో, మీరు చెప్పిన కారణం వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకే ఓడిపోయామని చెప్పారు కదా. నిజం చెప్పాలంటే బాగా గమనిస్తే అందరికీ నేను చెప్పే దాంట్లో వాస్తవాలు తెలిసిపోతాయి. అట్టే దొరికిపోతారు ఎవరైనా. మరి ఆ ముగ్గురిని పంపించడానికి విప్ ఏమన్నా ఇచ్చిందా పార్టీ? ఇచ్చినట్లేదు కదా. విప్ ఇచ్చే ఎలక్షన్ కాదు అది. విప్పు ఇవ్వనప్పుడు మాకు కొన్ని కోట్ల ద్వారా తెలిసింది, అది తెలిసింది, ఇది తెలిసింది అని కథలు చెప్పింది ఎందుకో తెలుసా? ఆ ఎమ్మెల్సీలని గెలిపించే బాధ్యత ఆ కాంక్రీట్ కుర్చీకే ఇచ్చాడు నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఎమ్మెల్సీ ఓడిపోతే నన్ను ఎక్కడ తిడతాడో, నా ఫెయిల్యూర్కి నన్ను ఎక్కడ బలి చేస్తాడని, పెత్తనం పోద్దని మా జిల్లా నాయకులను బహిష్కరించి చేతులు దులుపుకున్నాడు. ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చాడు. దీన్ని కోవటగిరి అనరా? నేను అడుగుతున్నా ఒక్కటి, గోపి గారు లబ్ధి పొందాడని తెలిస్తే పట్టుకొచ్చి అలాగే ప్రూవ్ చేసేవాళ్ళం. ఒక లాజిక్ అనేది ఉంటుంది రాజకీయంలో, తర్కం. ఈ తర్కం వైపు మీరు కూడా అర్థం చేసుకుని ఉంటారు. ఈపాటికే మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది, క్లియర్ అర్థమవుతుంది. నేను అనేది ఎంత తీసుకున్నాడు, రాత్రి తీసుకున్నాడా, మధ్యాహ్నమే ఇచ్చారా, ఎంత సొమ్ము, ఇవన్నీ నేను చెప్పలేను. దానికి ప్రతిఫలంగా ఏమైనా నేల ఇచ్చారా నేను చెప్పలేను. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అరాచకాల ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు ఫలితం అవ్వడం అనేది ఉన్నటువంటి చర్చ. అది చర్చ కాదు, అది ఒక చర్చలాగా స్ప్రెడ్ చేసిన విధానం. నేను దానికన్నా అరాచకాల ఫలితమే అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కోవర్టుల ద్వారా రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏముంటుంది? ఇక్కడ మహారాజ్యాలు కూలిపోయింది కూడా కోవర్టుల వల్లే. మొన్నే చావా సినిమా వచ్చింది, భార్య తరపు బంధువులే దెబ్బ కొట్టారు. సంభాజీ మహారాజ్ మీరు చూసుంటారు లేదా? చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు, నేను చూడలేదు, చూడాలి. ఆ సినిమా చూస్తే రక్తం ఉప్పొంగుతోంది. ఇంట్లో వాళ్ళు చేసిన ద్రోహానికి ఎలా పట్టుబడిపోయాడు. అదేవిధంగా ఏదైతే కోవటగిరి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించారు? కరెక్ట్ టైంలో బహిష్కరించారా? ఆయన వెళ్ళిపోయాడా? అంటే ఆ స్థితి ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చారు? మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు లాంటి బలమైన అభ్యర్థిని ఎందుకు కాదన్నారు? లావు కృష్ణదేవరాయలు గారు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అంది వచ్చిన అవకాశంగా మారిన పెద్ద నాయకులు కాదా? వసంత కృష్ణప్రసాద్ గారు, పార్థసారథి గారు, బాలశౌరి గారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ అందరికీ నిర్ణయాలు తీసుకునే నిర్ణయాత్మకమైన ఒక శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదే కాంక్రీట్ కుర్చీ. బాలశౌరి గారి విషయంలో ఆయన రేవంత్ రెడ్డిని కలిసినందుకంట కదా బయటికి పంపింది. సరే, అది మీరు నేను అనుకుంటున్నాం, అందరూ అనుకుంటుంటే మన దాకా వచ్చింది, అంతే కదా? అంతే. కానీ లోపల చెప్పే మాటలు ఎవరు చెప్తున్నారు? సంబడి ఈజ్ దేర్ హూ ఈజ్ ఫీలింగ్ దట్. మేము దగ్గర నుంచి చూసాం కదా. అంటే ఇంత అసమర్థుడా జగన్మోహన్ రెడ్డి? అసమర్థుడు అని అనుకోవద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి గోపి గారు, చేసేవాడి కన్నా చెప్పేవాడు ముందుకు ఎందుకు పోతాడో తెలుసా? అరే, కొంత చేసేవాడి కన్నా చెప్పేవాడు ఎందుకు ముందుకు పోతాడో తెలుసా? ఇంటెలిజెన్స్ ఉంటుంది. పక్కా వెన్నుపోట్లు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఐప్యాక్ వెన్నుపోటు పొడిచింది. సర్వేల రిపోర్ట్లు ఏవి కూడా ఆయన ముందు సరిగా పెట్టలేదు. 11 సర్వేలు జరిగాయి గోపి గారు, ఒక్కటి కూడా సరిగా పెట్టలేదు. ఆఖరికి ఇంటెలిజెన్స్ సర్వేని కూడా మ్యానిపులేట్ చేసిన మహానుభావుడు ఎవరో తెలుసా? సేమ్ పర్సనాలిటీ. అగైన్
నేను ఎందుకు అందరు కానీ చెవిరెడ్డి పేరు వినబడుతుంది ఇక్కడ. నేను అనేది ఒకరు కాదు, మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, నేను పేర్లు చెప్పను. నేను అనేది 11 సర్వేలండి. ఏ విధంగా నాయకుడిని తప్పుదారి పట్టించారు? ఎందుకు పట్టించారు? ఆయనకు నచ్చే విధంగా ఉంటే ఆ పూటకి మనకి అవసరాలు గడుస్తాయనా? నాయకుడిని కరెక్ట్ చేయాల్సింది పోయి ఏ విధమైన ఇబ్బంది పడే దారి వస్తున్నా ఆ దారిలోకి మళ్ళిస్తే, ఆ గతుకుల రోడ్డు కనపడకుండా కాగడ ఆపేస్తే ఏమంటారు దాన్ని? కోర్టుగిరి కాదా? అంటే తెలుసుకోలేకపోవటం నాయకుడి ఇక్కడ అవుతుంది కదా. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. నమ్మిన వాళ్ళని పూర్తిగా నమ్మడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. నమ్మిన వాళ్ళని పూర్తిగా నమ్మాడు ఆయన, నెట్టలిలోనే ముంచారు. కానీ ఇప్పటికీ మేల్కోలే. అక్కడే నాకు బాధ అనిపించింది. తిరిగి పార్టీ అదే వ్యక్తి చేతిలో మొత్తంగా పోవడాన్ని నేను వ్యతిరేకించా. అంటే నేను వ్యతిరేకించే స్థాయి లేనప్పటికీ మనసులో వ్యతిరేకించి నేను బయట వచ్చా. ఈరోజు బయట వచ్చిన విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు? నాకన్నా 2 అడుగులు ముందేసి ఆ కోటరీ యొక్క ప్రతాపం గురించి చెప్పారు. సొమ్ములు ఇవ్వాలి, కాళ్ళ ఏళ్లబడాలి, వాళ్ళని భంగపడాలి, ఎన్నో బాధలు కోరిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేని పరిస్థితిని ఏర్పాటు చేశారు. ఆ విషయం వల్ల ఏమని చెప్తున్నాడు అంటే, నేను చెప్పింది ఆయన చెప్పింది దాదాపు సరిసమానంగా ఉన్నాయి, ఇంకా 2 ఆకులు ఎక్కువ ఉన్నాయి ఆయన చెప్పేది. కానీ మీరు ఇద్దరూ చెప్పింది దాదాపు సరిసమానంగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, జగన్మోహన్ రెడ్డి శుద్ధ పూస అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేంత గొప్ప నేను కాదు. మరి అదే చేస్తున్నారు. జనం నిర్ణయించారు, జనం వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు కాదు కాదు కాదు, మీరు ఎందుకు వద్దన్నారు తెలుసా? కోటరీ అని, కాంక్రీట్ కుర్చీ అని జగన్మోహన్ రెడ్డిని మీరు కూడా హైట్ చేస్తున్నట్టే కదా. హైట్ చేయట్లేదు మేము. మీరు కూడా ఇంకేదన్నా ఎజెండా మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారు. గోపి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోపి గారు, మీ చుట్టూ ఉన్న టీము చంద్రముఖిలాగా మారి కోటరీలాగా తయారైన తర్వాత అక్కడ దిద్దుబాటు చర్యలు తీసుకోలేకుండా మీరు మొహమాటాలకు పోబట్టే మీరు ఓడిపోయారు. కాబట్టి మీది కూడా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు. ఈ తప్పు చేశాడు కాబట్టే ఇప్పుడు అధికారం కోల్పోయి పార్టీ ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా ఆయన అలసత్వం, లేదా ఆయన మొహమాటం, లేకపోతే ఇంకేదన్నా కారణాలతో వాళ్ళ చేతిలో ఆయన బందీ అయ్యాడో మాకు తెలియదు. మీరు ఒక్క పార్టీ ఆఫీస్లో కుర్చీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్య భారతదేశంలో ఇప్పటి వరకు ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా? మీరు గతంలో ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, ఎప్పుడైనా చూసారా? తప్పు ఎవరు చేసినా తప్పే గోపి గారు. మరి 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 ఈ తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అని అనలేకపోతున్నారా మీరు? కాంక్రీట్ కుర్చీ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడం కోసం అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శించి చేసిన కార్యక్రమమే ఈ కోటరీ యొక్క ప్రయత్నం, ఆ దాడి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అంటే తర్వాత నాయకుడిని సంతోష పెట్టడం, ఈ విధంగా సంతోష పెట్టేసి మనకు కావాల్సినవన్నీ చేసుకుంటూ పోదాం. ఆ విధంగా చేస్తే సంతోషిస్తున్నాడంటే ఆయన నాయకుడు అవుతాడా, ఇంకేమవుతాడు మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ అక్కడే వచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారిలో అనేక అంశాలు నాకు నచ్చినప్పటికీ అసెంబ్లీ వేదికగా అనేక మంది శాసనసభ్యులు, మంత్రులు ఎవరైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కన్నీళ్లు పెట్టించే విధంగా మాట్లాడిన మాటలప్పుడు కూడా ఆయన స్వయంగా సభానాయకుడిగా పైకి లేచి, ఇది కాదు మన విధానం, ఇది అసెంబ్లీ, ప్రజలు ఇచ్చిన సభ, ఈ సభా గౌరవాన్ని కాపాడే విధంగా మీరు ఇలాంటి మాట్లాడడం నేను సహించను, నేను ఒప్పుకోను, ప్రజల అంశాలు మాత్రమే ఇక్కడ చర్చకు రావాలి, దూషణల కోసం, నన్ను మెప్పించడం కోసం మీ ఇష్టం వచ్చిన పొగడ్తల్ని ఇక్కడ బట్టి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుంటే, అంతేకాదు ఈ విధంగా అతిగా ప్రవర్తిస్తే మీకు ఎవరికి రాబోయే రోజుల్లో టికెట్ కూడా ఇవ్వనని చెప్పుంటే మరి అది జగన్మోహన్ రెడ్డి ఆయన హీరో అయ్యేవాడు. మరి తప్పు అని మీరు అనట్లేదు కదా? మీరు మీ విజయసాయి రెడ్డి 100% ఆయన చేసిన తప్పు, అది నాకు నచ్చలేదు. ఇప్పటి వరకు మీరు కాంక్రీట్ కుర్చీనే మాట్లాడుతూ వచ్చారు. నేను చెప్తున్నా, అది ఒక పార్శ్వం. అసలు ప్రధానమైన తప్పు ఈ కాంక్రీట్ కుర్చీ ఈ రోజు కూడా పెత్తనం చేస్తూ, నిన్న సాయంత్రం కూడా నేను చూశాను గోపి గారు. మీరు పెత్తనం వల్లే బయటకు వచ్చారు, మీ మీద కాంక్రీట్ కుర్చీ పెత్తనం నచ్చకనే బయటకు వచ్చారు. కాంక్రీట్ కుర్చీ పెత్తనం ఎందుకు వచ్చింది? అసలు నాయకుడు అలసత్వం, నాయకుడు బలహీనత, లేకపోతే నాయకుడు ఫెయిల్యూర్. కానీ నేను అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ కారణం ఒక్క మాట ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదు అనే ఒక్క మాట మీ నోటి నుంచి రావట్లేదు. మీరు కానీ విజయసాయి రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకి పరిపాలన నచ్చలేదు కాబట్టి 11కు పరిమితం అయ్యారు.
మరి ఆ విషయం మీరు చెప్పట్లేదు నేను చెప్పేది ఏంది? ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి ఓటెత్తి చెప్పారు. కొత్తగా దాని విషయం ఇంకా రిజల్ట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ హీఈస్ బీన్ డిఫీటెడ్ డిజాస్ట్రస్లీ. అంటే దానికి కారణం వాటిలో కొన్ని కారణాలు మాత్రమే ఇవి. ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్కి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మంచోడే, నన్ను బాగా చూసుకున్నాడు. ఇప్పుడు మనం నన్ను చూసుకున్న విధానం చెప్పా. నన్ను చూసుకున్న విధానంలో అబద్ధం లేదు. మరి ప్రజల్ని నేను అనేది ప్రజల్ని ఆయన కాల్చుకు తిన్నాడా, ఆయన వేధించుకు తిన్నాడా, లేదా బటన్ నొక్కిన తర్వాత ఆయనకు రాసిన స్పీచ్ ఎంత దుర్మార్గమైన స్పీచో మీరు చూడండి. ఎవరైనా మనం మేలు చేస్తాం గోపి గారు, ఎవరికైనా మేలు చేస్తాం గోపి గారు. మనం వాళ్ళ నుంచి తిరిగి మేలు కావాలనుకుంటే మనం అడగాల్సి వస్తే ఎలా అడగాలి? కొంత విధేయతతో, కొంత వినయంతో అడగాలి. నేను 32 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు నొక్కండి, పని అయిపోద్ది, మిగతాది నేను చూసుకుంటా అంటే దాన్ని అహంకారం అంట. అలాంటి రాసిన దుర్మార్గుడు ఎవరు? పేదలు వర్సెస్ పెత్తందారులు ఇలాంటి స్లోగన్లు ఇచ్చిన దుర్మార్గుడు ఎవరు? మొత్తం కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు వర్గాలు చూడకుండా అందరూ పేదవాళ్ళు నా వాళ్లే అనే నినాదం 2019లో రాసినప్పుడు పార్టీ సూపర్ హిట్. మరి 2024కి వచ్చేసరికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని కన్ఫైన్ చేసినప్పుడు 6 మంది అగ్రకులాలతో పాటు మిగతా వాళ్ళందరూ చెల్లా చెదురైపోయి దూరం అయిపోయారు. ఈ కోవర్ట్ స్పీచ్ రాసింది ఎవరు? నేననేది రాశారా, రాపించారా? ఏదైనా కావచ్చు. అప్పటికే జీవీడి వెళ్ళిపోయాడా, ఉన్నాడా? నేను పేర్లు చెప్పను. తెలుసులేండి, జీవీడి మీకు తెలిస్తే మీకు తెలిసిన సమాచారం నేననేది ఒకటే, పేదలు వర్సెస్ పెత్తందారులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. ఇది క్లాస్ వార్. వారేందయ్యా బాబు? వారేంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో వారు ఎక్కడి నుంచి వచ్చింది? అభిమన్యుడు కాదు అర్జునుడు. కరెక్టే. కురుక్షేత్రంతో ఎందుకు పోలుస్తారు మాటికి? ప్రజాస్వామ్యంలో కురుక్షేత్రం ఏంది? రక్తపాతం ఎందుకు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అదే పార్టీలో ఉన్నారు కదా. విభేదించాను, నా శక్తి చాలలేదు. తర్వాత నేను విభేదించాను. ఇంకో మాట చెప్తా, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని వీళ్ళంతా పార్టీ మారినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు మారుతున్నారు? మీరు పార్టీలు ఇలా మారడం కరెక్టా అని ప్రశ్నించిన వాళ్ళలో మీరు ఒక్కసారి నా డిబేట్స్, నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను వర్గీకరించడం కరెక్ట్ కాదని చెప్పాను, లైవ్లో చెప్పాను. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళు తప్పించుకోవడం, ఎవరైతే బాధ్యతను తీసుకున్నాడో ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత, ఆ వ్యక్తి ఆ బాధ్యత నిర్వర్తించలేక అందరినీ పంపించేస్తున్నాడని మాట్లాడిన ధైర్యం నాది. ఈ విధంగా కంట్లో నలుసులాగా, వాళ్ళ చెవిలో జోరీలాగా, ఇంకా వాళ్ళకి బాధ కలిగితే వాళ్ళ చెప్పులో రాయిలాగా వాళ్ళని నిరంతరం నేను ఏదైతే ఒక అడ్డుపుల్లలాగా దొరికానో వాళ్ళకి, నన్ను తొలగించుకోవడం కోసమే నన్ను ఏ విధంగా అయినా కానీ ఈయన బయట పంపితే ఒక పని అయిపోద్దని వీళ్ళు ఉన్న రెబల్ గుణాన్ని, నాయకుడికి మాత్రమే సేవ చేయాలనుకునే గుణాన్ని మనం కానీ అడ్డుకోకపోతే ఇంకో 10 మంది తయారవుతారు మనకు వ్యతిరేకంగానే ఆలోచనని అమలు చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ మనం ఇందాక పార్టీ ఆఫీస్ మీద దాడి విషయం మాట్లాడుతాం. ఇక్కడ కథ, స్క్రీన్ ప్లే ఎవరిది, ఎలా నడిచింది అనేది నేనేమి కోర్టులో అడిగినట్టు నేను అడగట్లేదు. కానీ గోపి గారు, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? అది నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నేను ఆ రోజు ఆఫీస్కి ఉదయం వెళ్ళాను. ఉదయం వెళ్ళిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. మధ్యాహ్నం నుంచి బయలుదేరి బై కార్ హైదరాబాద్ వచ్చాను. నేను దారిలో చూశాను ఈ విధంగా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇది మొబైల్లో చూడడం జరిగింది. ఇది పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుందేమో అని కూడా అనుకున్నా. ఇది బాస్ని సంతోషపెట్టే కార్యక్రమం కోసం చేసిన చర్య, దుందుడుకు చర్య. ఎవరి ఆదేశాలు? అది వాళ్ళు విచారణ జరుగుతుంది కదా, నేనెందుకు చెప్పాలి? అందరికి నేను ఒక్కడనే ఎందుకు పగ్గావాలి గోపి గారు? లౌక్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగిందా? మీటింగ్ ఏం జరగలేదు, మేము ఉదయం ఉన్నాం. కానీ ఇది ఏదైనా మీటింగ్ అంటూ జరుగుంటే హిడన్గా, సీక్రెట్గా జరిగి ఉంటుందేమో. అంటే ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు అనే రికార్డ్స్ పోలీసులు బయట పెట్టారు. నేను 11 గంటలకి ఆఫీస్లో ఉన్నా, 11:30 కల్లా బయట వచ్చేసా. ఒక హాఫ్ అన్ అవరే ఉన్నా ఆ రోజు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చా. సో ఖచ్చితంగా కూడా ఏదైనా కూడా ఒక మాట అనుకోకుండా, ఒక విషయం ఎలా చేయాలని అనుకోకుండా ఏది జరగదు. అది ఏ కార్యక్రమం అయినా జరగదు. అవును కదా. ఖచ్చితంగా కూడా దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ కేసులో పోలీసుల విచారణలో చాలా చెప్పుంటారు. విచారణ జరుగుతుంది, జరగనియండి. పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఎవరైనా, తప్పేం లేదు. ఇక్కడ నా ఇదేంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత వచ్చి నన్ను ఇట్లా అన్నాడు,
నా అభిమానులకు బీపీ వచ్చింది అని సింపుల్గా అనేశాడు. ఒక వ్యక్తినో లేకపోతే ముఖ్యమంత్రినో లేదా ఒక వ్యక్తినో తిడితే పార్టీ ఆఫీసులు తగలబెట్టేంత బీపీ వస్తుందా సార్? తగలబెట్టలేదు అనుకుంటా. సారీ, తగలబెట్టడం కాదు, దాడి. సారీ. ఏది ఏమైనా దుందుడుకు చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయో మనం చూసాం. కోర్స్ ఒక రకంగా తగలబెట్టిన దీనికి గన్నవరం సాక్ష్యం కదా. గన్నవరం పార్టీ ఆఫీస్లో ఆ కార్లు గీర్లని తగలబెట్టలేదా? ఎవరికి చేశారో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ కేసు కూడా నడుస్తుంది గన్నవరంలో. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఒక వ్యక్తిని తిడితే ఇంత బీపీ వస్తుంది, ఇంత కోపం వస్తుందా అని ఎందుకు అడిగానంటే, మీకు బాగా గుర్తుండే ఉంటుంది, మీరు ఒక డిబేట్లో మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ప్రస్తుత టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ఒక మాట అన్నారు. ఆయన కేసు పెట్టాడు మీ మీద. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక కేసు వరకు అయితే వెళ్ళింది లేదు. ఈ రోజు కూడా సిపి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు కదండి ఆయన. ఈ రోజు కూడా మీ ఇద్దరు మిత్రులుగా. మీరు మిత్రులే కాదంటే లేదు, ఆ పదం గురించి అసలేమనలేదే. లేదు. బూత్ అయితే తెట్లా. అదే నేను అన్న పదం నాకు గుర్తుంది కదా, కానీ నెల్లూరు యాసలో అంటారు సహజంగా. అది నేను అన్నది ఏంటంటే, ఏమైతే అన్నానో అదే డిబేట్ లో సారీ చెప్పడం కూడా జరిగింది. ఓకే, సారీ గుర్తుపెట్టారు అదే డిబేట్ లో. కానీ ఆయన సిపి ఆఫీస్ దగ్గర కంప్లైంట్ చేయడానికి వెళ్ళినట్టు నాకు గుర్తు. అవునా? తర్వాత మేము కలిసి డిన్నర్కి వెళ్ళాం, లంచ్కి వెళ్ళాం. అసలు గోపి గారు అంత దూరం ఏది రాలేదు. అంటే అంత కోపాలు ఎందుకు వస్తాయి అనేది నా ప్రశ్న అన్నమాట. ఎక్కువగా పార్టీని ఓన్ చేసేసుకొని మన పార్టీ, మనము, మన నాయకుడు అని ఎక్కువగా ఏదైతే అన్వయించుకొని పూనకాలు తెచ్చుకుంటామో, ఒక మనల్ని గుర్తుపట్టని హీరో కోసం, సినిమా హీరోల గురించి చెప్తున్నా, సినిమా హీరోల మీద ఉన్న అభిమానం కోసం ఇంట్లో వాళ్ళని ఎదిరించి పాలాభిషేకాలు చేసి ఆ పార్టీ అవతల హీరో యొక్క ఫ్యాన్స్తో తలపడి ఎన్నోసార్లు గొడవలు పెట్టుకుంటుంటారు అందరూ. కానీ ఆ హీరోలంతా కలిసే ఉంటారు. అవును. కానీ ఎప్పుడు వచ్చింది? విపరీతమైన అభిమానం వచ్చినప్పుడు వస్తుంది. అట్లా ఎక్కువగా ఓన్ చేసుకొని మన అని చెప్పి ఏదైతే అనుకుంటామో అది విపరీతమైన అనే దానికి ఇంకొక పదం కూడా వాడుతున్నారు ఈ మధ్య, సైకోఫాన్స్, సైకోయిజం. సైకో అనే పదమే తప్పు అంటాను నేను. అంతేనా? సైకో అంటే ఈజ్ ఏ మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ అనేది ఏ ఒక్కరికి ఉండకూడదని కోరుకుందాం. మరి అది పార్టీ ఆఫీసులు తగలబెట్టడం, లేకపోతే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని, వాళ్ళ భార్యని చట్టసభల్లో అవమానించేలా మాట్లాడడం, ఇంత చేస్తూ ఉంటే నేను వారించకపోగా చెప్పా, ఆ మెంటాలిటీని ఏమంటారు? చెప్పా, ఆ మెంటాలిటీని ఏమంటారు? దాన్ని ట్రోల్ చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చారు చెప్పండి ఈ ప్రభుత్వం? అదే ఇప్పుడే ప్రభుత్వమా? అది కూడా నేను కూడా అడుగుతున్నా. కరెక్టే. మార్ఫింగులు చేసి ఆ రోజు ఇలా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్న సీన్ని ట్రోల్ చేసిన వాళ్ళకి ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చారు? ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? వాళ్ళని అరెస్ట్ దాకా తెచ్చారా? 10 నెలలు దాటింది కదా, ఏం చేస్తున్నారు? ఎందుకు జరగట్లేదు? మీరు కూడా లోతుగా ఆలోచించండి. దీంట్లోనే విషయం ఉంది. మిగతా వాళ్ళని చిన్న చిత్క వాళ్ళని అందరిని ఎత్తుకుపోతున్నారు కదా. చాలా చాలా ఇన్డెప్త్ నేను చెప్తే ఎట్లా గోపి గారు? అన్నీ నేను ఎందుకు చెప్పాలి? నేను ఒక్కడనే అందరికి ఎందుకు పక్క కావాలి? మీరు ఆలోచించండి ఒక జర్నలిస్ట్గా. దీని తర్వాత అన్ని కోర్ట్ ఆపరేషన్లో భాగంగానే జరిగాయి అవన్నీ కాదు. దీంట్లో ఎందుకు లోపాయకారిగా అవగాహన ఉంది? అంటే చంద్రబాబు ఇలా రాజకీయాలు చేస్తాడా? అది నేను చంద్రబాబు గురించి నేను ఎందుకు మాట్లాడతాను? నేను కూటమిలో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేసినా నేను డిఫెండ్ చేయాలి ఈరోజు. అంటే మీరు గుడ్డిగా డిఫెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, సత్యనారాయణ పరిస్థితి మీకు డిఫెండ్ చేయను. నేను బీజేపీ సభ్యుడిని. బీజేపీ పార్టీ తరఫున మాత్రం బీజేపీని ఏ విధంగా అయినా డిఫెండ్ చేయడంతో పాటు బీజేపీ యొక్క మంచి పాలసీలన్నింటినీ ప్రచారం చేయడమే నా కర్తవ్యం. అట్ ద సేమ్ టైం కూటమి ధర్మంగా, కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలు కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయో వాటిని చెప్పే దాంట్లో జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళని డిఫెండ్ చేసే రోల్లోనే ఉన్నా. పాలసీల పరంగా డిఫెండ్ చేస్తారు. ఏదైనా కూడా ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్ల గురించి లేకపోతే ఇంకేదో, ఇవన్నీ కూడా మీరు నన్ను అడగకూడని ప్రశ్నలు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధిని లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడగాలి. మీరు కూటమిలో ఉన్నారు కదా సార్. కూటమిలో ఉంటే తెలుగుదేశం గురించి నేను ఇన్డెప్త్ ఎట్ట చెప్పగలను గోపి గారు? ఇన్డెప్త్ కావాలంటే నేను బీజేపీ నుంచే ఇంకా అప్పుడే చెప్పలేను. 2 నెలలు అయింది, ఇంకా టైం పడుతుంది. సో కొడాలి నాని తిట్టినా, వల్లభనేని వంశీ తిట్టినా, లేదా ఇంకొంతమంది తిట్టినా అది చంద్రబాబు నాయుడు కోసమే,
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసమే అని అంటారు మీరు. ఎవరు తిట్టినా వైఎస్ఆర్సీపీకి నష్టం చేశారు. అతి మాటలు మాట్లాడి పార్టీని దెబ్బకొట్టారు. సాధారణంగా సాత్వికమైన భాషలో మాలాగా మాట్లాడితే మాకు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు దొరకవు, మాకు వెంటనే ప్రెస్ మీట్లు దొరకవు. ఇన్ఫ్యాక్ట్ 3 సంవత్సరాల్లో నాకు ప్రెస్ మీటే దొరకలే ఒక జాతీయ అధికార ప్రతినిధిగా. ఎప్పుడు కూడా యూట్యూబ్లో ట్రోల్ అయ్యే విధంగా మాట్లాడే వాళ్ళకే ప్రెస్ మీట్లు, అతిగా తిట్టే వాళ్ళకే ఇంటర్వ్యూలు. యూట్యూబ్లో బాగా ఆ క్లిప్పులు రొటేట్ అవుతాయి కాబట్టి వ్యాపారం కోసం సదరు ఛానళ్ళు కూడా వాళ్ళనే ప్రమోట్ చేసే, వాళ్ళనే నాయకుల కింద చూపించే ఇది ఎక్కడ సంస్కృతి, ఈ దుర్మార్గమైన భాష మాట్లాడే వాళ్ళని మనం బ్యాన్ చేద్దామని జర్నలిస్టు మిత్రులు ఎప్పుడు అనుకోలేదు కదా. ఆ తిట్టు మాకు రేటింగ్ వస్తుంది, పెట్టు ఇదే పెట్టు, కావాలంటే 2 బీపులు వదులుదాం మధ్యలో. వాస్తవానికి బాగా మాట్లాడే వాళ్ళ మాటలు నచ్చవు. ఇక్కడ వాస్తవానికి నేను ఖచ్చితంగా చెప్తా, నేను ఈ సంస్థలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. అంటే జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ సంవత్సరంలో. 4 ఏళ్ళు అవుతుంది. గొప్ప విషయం. ఇప్పటి వరకు తెలుగు 1 న్యూస్ ఛానల్లో ఒక్క బూతు పదం లేదా అలా మాట్లాడుతున్న వ్యక్తుల పదాలని నేరుగా చూపించినా కూడా, బీప్ వేయకుండా చూపించినా కూడా, అలాంటి వీడియో ఏదన్నా చూపించినా ఒక గిఫ్ట్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సారీ చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. తర్వాత నేను ఇంకోటి చెప్తున్నా, సంస్కారవంతంగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి మాకు ఒక మీడియా వింగ్ ఉంది. ఒక్క మాట అలాంటి బూతులు మాట్లాడిన వ్యక్తుల వల్ల ఇంట్లో పిల్లలు, తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు ఎట్లా ప్రభావితం అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని చట్టసభలకు రానివ్వకూడదు అని షార్ట్ ఫిల్ములు చేసింది తెలుగు 1 సంస్థ. వెరీ గుడ్. మిలియన్ల కొద్దీ చూశారు, అది మిలియన్ల కొద్దీ అభినందించారు అవి చూసి. సో నేనేమంటున్నానంటే, జర్నలిస్టులని, మీడియాని మీరు అన్నారు కదా రేటింగ్ల కోసం వేస్తున్నారు అని. అందరిని అనలేదండి, దానికి అంటున్నా, నా వైపు నుంచి నేను అనాలి కూడా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాపారం వేరు, వ్యవహారం మరీ బ్యాడ్గా ఉంటే కొన్ని సంఘటనలు సమాజంలో జరిగిన కార్యక్రమాలు ఉంటాయి, దుష్ట కార్యక్రమాలు, వాటిని గురించి చేసేటప్పుడు కూడా మన సమాజం మీద బాధ్యత తీసుకునేవాడే జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ని మనం ఎప్పుడు సెల్యూట్ చేస్తాం. కానీ ఇలాంటి భాషని ప్రమోట్ చేయడానికి కారణం ఎవరు అసలు చెప్పనా? మాకు ఒక మీడియా వింగ్ ఉంది కదా, ఉంటుంది. మీడియాలో మేము ఏదైనా పొరపాటున చిన్న మాట ఎక్కడన్నా దొర్లితే వెంటనే మాకు ఫోన్ వచ్చేది, అదేంది అలా మాట్లాడావు, ఇదేంది ఇలా మాట్లాడు. మళ్ళీ ఇన్ని బూతులు మాట్లాడే వాళ్ళ గురించి ఎప్పుడు ఏం జరగలేదా? వాటిని ఎంకరేజ్ చేసింది ఎవరు? అంటే చూసి చూడనట్టు ఉన్నది ఎందుకు? వాళ్ళకి ఆ మాత్రం డోస్ ఉండాలి, బాగా కుమ్మేయండి, బాగా అగ్రెసివ్గా ఉండి. నారాయణమూర్తి ఏదో కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు, నాకు కార్పొరేషన్ ఏంటో ఐడియా లేదు కదా. నవరత్నాలు కార్పొరేషనా? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికైన కావలి గ్రీష్మని రేప్ గురించి మాట్లాడుతున్నాను, నిన్ను ఎవరన్నా రేప్ చేశారా అని అడిగారండి. ఎంత దారుణం! తప్పండి, చాలా తప్పు. అది చాలా ట్రోల్ అయింది, క్షమాపణ కూడా చెప్పినట్టున్నాడు తర్వాత. ఇప్పుడు కానీ క్షమాపణ చాలా తప్పు, తెలియదు, చాలా తప్పు. ఆవిడ మొన్న బాధపడుతూ ఎమ్మెల్సీగా తర్వాత నామినేషన్ తర్వాత కొన్ని మాటలని మనం దిద్దుకుందాం అనుకున్నా దిద్దుకోలేము, సమాజం మర్చిపోదాం అనుకున్నా మర్చిపోదు. అంటే వీటిని ఖండించని, వీటిని పునరావృతం కాకుండా ఆ విషయంలో నేనే సాక్ష్యం. బాగా తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మా మీడియా వింగ్లో ఉన్న అందరూ మొత్తం అసలు కొన్ని రోజులు డిబేట్లకు పోకుండా అతను ఆపారు, తప్పుగా మాట్లాడేవాడు. నేను అదే అంటున్నా, ఇలాంటి పరిస్థితి అది మాత్రం నేనున్నా, అధినేత ఆ రోజు మీడియా వింగ్ లో నేనున్నాను. అతన్ని తిట్టారు, అతన్ని కొంతకాలం డిబేట్లకు పక్కన పెట్టారు, అదైతే జరిగింది. కానీ నేను అనేది ఈ అగ్రెసివ్ మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ ఎందుకు ఆపలేదంటే, ఆ విధంగా ఆ మాత్రం డోస్ ఉండాలని వాళ్ళు భావించినట్టుంది. ఇదే తప్పు. నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీడియా వింగ్ అనేది ఎటువంటి వింగ్ అంటే, ఎంత పవర్ఫుల్ వింగ్ అంటే అండి, మన పార్టీ గొంతుకండి. అవును కదా, మన పార్టీ ఎక్స్ప్రెషన్స్ అండి, ప్రజల్లో కనిపించేది వినిపించేది మాటలు లేకపోతే విజువల్సే అండి. అవి దుర్మార్గంగా ఉంటే రావాల్సిన మైలేజ్ ప్లస్కు బదులు మైనస్ పడిందండి. నేను అంటున్నా, ఒక సిపిఆర్గా పనిచేసే వ్యక్తి పబ్లిక్ రిలేషన్స్ని పార్టీకి అనుకూలంగా మార్చడమే కదా పని. ఖచ్చితంగా. మరి మీడియాని మొత్తం దూరం చేసి నాయకుడి చేతికే కొన్ని ఛానళ్ళ పేర్లు ఇచ్చి, కొన్ని పేపర్ల పేర్లు ఇచ్చి, మీరే తిట్టండి సార్ వాళ్ళని, మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పి చేతులు దులుపుకొని మొత్తాన్ని శత్రువులను చేసింది ఎవరు? వాళ్ళ ఫెయిల్యూర్ని, వాళ్ళ డ్యూటీని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. నేను దీంతో విభేదించా. ఎందుకంటే మీడియాని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. వాళ్ళు మన మీద ఎంత ఎక్కువ మాట్లాడినా దాన్ని అదుపు చేయడం కోసం, మిత్రత్వం నెరపడం కోసం మనం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా ఆ సదరు ఛానల్స్కి మన ప్రతినిధుల్ని పంపాలి.
పంపినప్పుడే వాళ్ళు ముగ్గురు తిట్టినా ఒకరైనా డిఫెండ్ చేస్తారు. పంపకపోగా ప్రతిరోజు 20-25% మన వర్షన్ కూడా పోతుంది కదా అంటే ప్రజల్లోకి. ఈ సాంప్రదాయం రాజశేఖర రెడ్డి నుంచి ఉంది కదా. ఆ రెండు పత్రికలని రాజశేఖర రెడ్డి అనలేదా అప్పుడు? అనబట్టి పార్టీలో ఎస్, నేను కాంగ్రెస్లో ఉన్నాను. అనబట్టే తన వర్షన్ చెప్పడం కోసం తన పేపర్ తీసుకొచ్చారు, ఛానల్ పెట్టారు. తప్పులేదంటాను. సాంప్రదాయం ఏకపక్షంగా పోవడం అనేది కూడా దుర్మార్గమే. ఎవరు తప్పు చేసినా తప్పే. నేను పేర్లు చెప్పకపోయినప్పటికీ ఆ రెండు పేపర్లు ఒకే పక్షం రాసుకుంటూ రోజు విషయం చెబితే తప్పే. ఒకే వర్షన్ రాసుకుంటూ జనాల్ని రోజు కాఫీ తాగేటప్పుడు తప్పుదారి పట్టించడం తప్పే. ఇంకొక వర్షన్ చూపించడం కోసమే ఒక పేపర్ రావాల్సి వచ్చింది, ఒక ఛానల్ వచ్చింది. అంటే పేర్లు మరి ఆ పేపర్లలో మంచి వార్త రావడం కోసం ప్రయత్నించి ఉండవచ్చు కదా అప్పటి ముఖ్యమంత్రి కూడా. రాజశేఖర్ రెడ్డి గారు ఆ పేపర్ తీసుకొచ్చింది మరో కోణం చెప్పడం కోసం. సబ్సిక్వెంట్గా ఏం జరిగిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందే కంటిన్యూ అయింది. నేననేది తర్వాత రోజుల్లో ఏం జరిగింది తెలుసా? ఇక్కడ జర్నలిస్ట్ కూడా కొంచెం అగ్రెసివ్ అయిపోయి వాళ్ళు ఇద్దరు కలిపి తిట్టినన్ని తిట్లు ఒక పేపర్లో తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ కలిపి తిట్టడం చేస్తే ఎన్ని తిట్లు వస్తాయి అన్ని తిట్లు ఒక ఛానల్ నుంచి కొట్టడం మొదలుపెట్టారు. సో అప్పుడు అంతా సమానం అయిపోలా. నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది. వాస్తవానికి స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తుంది, అందరూ అది తీసుకొని పాటించాల్సిన ఇదే అని చాలామంది చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇక్కడ ఓ ఇద్దరు వ్యక్తుల పాత్ర ఏంటి చెప్పండి ప్రత్యేకంగా? శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, వీళ్ళిద్దరి పాత్ర ఏంటి అసలు పార్టీలో? వాళ్ళ పార్టీ సభ్యులు కాదు. నిజమా? 100% పార్టీకి సభ్యత్వం లేదు. వాళ్ళు అవుట్ సైడ్ నుంచి మాట్లాడే మాటలే కాబట్టే వాళ్ళకి పార్టీ సభ్యత్వం తరపున ఎటువంటి ఈరోజు వాళ్ళకి సహాయపడే ఆలోచనలో కూడా పార్టీ లేదు. నేను పార్టీ వదిలి బయట వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు వాళ్ళు పడతారు. అన్ని సమస్యలకి నన్ను ప్రశ్నలు అడగడం మాత్రం నేను ఎందుకంటానంటే, ఎక్కువ ఆమె డిఫెండ్ చేసుకుంటూ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ పార్టీ మీద ఎవరైనా అంటే పార్టీ మీద ఏగ వాలితే నేనున్నా అన్నట్టు ఆమె ముందుకు వచ్చి మాట్లాడుతుండేది. ఇద్దరు పేర్లు ఇక్కడి నుంచి చెప్పారు, లండన్ నుంచో లేకపోతే అమెరికా నుంచో లేకపోతే పక్క దేశాల నుంచో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ పార్టీ సభ్యులు కాదండి. పార్టీ మీద మీరు చెప్పారు కదా ఒక టైప్ ఆఫ్ అభిమానులని, అభిమానులు కావచ్చు. మరి బోరుగడ్డ అనిల్కి సెక్యూరిటీ ఇచ్చి అతనికి ఏదో కార్పొరేషన్ కూడా ఇచ్చారు అనే ఒక చర్చ ఇవ్వలేదు. అబద్ధం, పూర్తిగా అబద్ధం. కానీ సాలరీస్ అట్లా వెళ్ళడం కానీ లేదా ఇంకేదైనా పర్సనల్గా అది అలాంటివన్నీ నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఒకసారి చర్చ వచ్చే ఉంటుంది కదా సార్. తెలియదు, 100% తెలియదు. లేదు తెలుసు అని అబద్ధం చెప్పాలంటే నేను చెప్పాల్సిందే, కానీ నాకైతే అబద్ధం చెప్పమని గోపి గారు 100% నాకు తెలియదు. తెలియదని తెలియదని చెప్తా. అభిమానం మీద లేకపోతే ఆ అభిమానం ఎక్కువైపోయిన దాని మీద బయట నుంచి వాళ్ళు బండలు వేసి ఉండొచ్చు, రాళ్ళు వేసి ఉండొచ్చు, ఇదే ఉడతా సాయం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళకన్నా ఎక్కువగా మాట్లాడకుండా మాట్లాడి ఉండొచ్చు. మీరు చూసారు? అవును, మాట్లాడారు కదా. దేశం బయట నుంచి కూడా మాట్లాడారు కదా గోపి గారు. మరి అలాంటి వ్యక్తిని కనీసం మందలించి లేకపోతే ఎవరు మందలే? ఇప్పుడు మీరు అన్నారు నారాయణమూర్తి గారి గురించి చెప్పారు, పార్టీ మందలించింది. పార్టీ అధికారిక స్పోక్స్ పర్సన్ కాబట్టి పార్టీకి సంబంధం లేని వాళ్ళందరినీ ఎట్లా మందలిస్తారు? పార్టీ సంబంధం లేదు కదా, కనీసం వాళ్ళని కాపాడకుండా అరే ఇట్లా మాట్లాడతావా అని చెప్పి కనీసం సుమోటోగానన్నా కేసు నమోదు చేయాలి. అది ఎవరు చేయాలి? సుమోటోగా చేయాల్సినది కోర్టులు చేయాలి. కోర్టుల గురించి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది? నేను అంటున్నది కోర్టులు అడగాలి. మనం కోర్టులు చేయాలి, జడ్జి గారిని రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని వీ కెనాట్ డిమాండ్. వైసీపీ వాళ్ళకి ఎవరికి ఇది తప్పు అనిపించలేదు. చంద్రబాబుని, లోకేష్ మీరు అనుకుంటున్నారు తప్పు కాదండి. జగన్ అన్న పర్మిషన్ ఇస్తే వాళ్ళు అడిగి పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? రిటర్న్ గా కానీ ఓరల్ గా కానీ? అబద్ధం. మరి జగన్ అన్న పేరు ఎత్తాడు కదా అతను. ఎత్తిన వాళ్ళందరూ మాకు సంబంధం అండి. ఇప్పుడు ఏదో ఎక్కడో కూర్చొని వేరే దేశాల తర్వాత కూడా వేరే పేర్లు చెప్తారు, చెప్తే వాళ్ళందరికీ ఆయన సంబంధమా? మరి మాకు సంబంధం లేదు అని అప్పుడే ఏదో ఒకటి చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. పలు సందర్భాల్లో మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ అది ఎంత నిజం లేదా లోపాయికారిగా మీరు అన్నట్టు ఏదన్నా సొమ్ములు ఇచ్చారు అవి మాకు తెలీదు. పోనీ వాళ్ళు అలా చేస్తూ ఉంటే అక్కడ ఆ బాధ్యులు ఏమన్నా సంతోషిస్తూ వచ్చారా? వాళ్ళు అలా తిడుతున్నా ఎట్లుందంటే గోపి గారు,
ఎవరి ఫీలింగ్స్ ఏంది కూడా గమనించాల్సిన బాధ్యత నా మీద అడిగితే వాళ్ళ ఫీలింగ్స్ నాకేందండి సంబంధం. అవన్నీ గమనించడానికి రోజంతా నేను వాళ్ళతోనే ఉంటాను. ఏ టైంలో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవడం. అంటే మరి ఆయన డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబుని కొడితే నీకు పదవి ఇస్తా. నేను ఆశ్చర్యపోయా. మొన్న నా డిబేట్లో ఉన్నారు ఆయన. మొన్న ఒక ఏబిఎన్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఆ మాట చెప్తే ఆశ్చర్యపోయా. తిడితే వరకు కరెక్టే, కానీ కొడితే వరకు కొంచెం అతిశయం అనిపించింది నాకు. కానీ కొంచెం అతిశయం అనిపించింది. ఆ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారా అక్కడ? లేకపోవచ్చు, కానీ కొంచెం ఆయన కరెక్ట్గా కొంచెం అతిశయంతో చెప్పినట్టున్నారు. ఆ ఫ్లోలో వచ్చినట్టుంది. తిట్టమని చెప్పేది మాత్రం వాస్తవం. ఓకే సార్, పార్టీ ఓడిపోయి 11 సీట్లకి పరిమితం అయిన తర్వాత ఒక్క నెల రోజుల్లో ఢిల్లీకి పోయి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడిగే లాంటి సలహా ఎవరు ఇచ్చుంటారు జగన్మోహన్ రెడ్డికి? దాడులు అనేవి నిజంగా భయాందోళన కలిగించే. గోపి గారు, నేను ఒక వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా అప్పటికి పార్టీలో ఉన్నాను. నా ఢిల్లీ ధర్నాలో కూడా పార్టిసిపేట్ చేశాను. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, రోడ్లలోకి రావడానికి భయం. అరే, నాలాంటి వ్యక్తిని నేను ఎవరిని దూషించలేదు పెద్దగా. ఒక అధికార ప్రతినిధిగా నన్ను నా ఇంట్లో నుంచి బయట రాకుండా నా డ్రైవరు, నా అసిస్టెంట్లు మొత్తం సార్ వద్దు సార్, బయట పరిస్థితి బాగాలేదు అని టిఫిను భోజనం తెచ్చి పెట్టి ఒక 5 రోజులు 6 రోజుల పాటు నన్ను రూమ్ దాటనీలేదంటే నాకు బోర్ కొడుతున్నారా బాబు అంటే కూడా పోనీలా. నా వెల్ విషర్స్ వచ్చి నా రూమ్లోనే కూర్చున్నారు. బయట గెలుపుని సంబరం చేసుకునే కార్యక్రమంలో అప్పుడు దాకా తిట్లు తిన్న శ్రేణులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే వైఎస్ఆర్సీపీ నా అభిమానులు గమ్మునుంటారా నన్ను తిడితే అని ఆఫీస్ మీద దాడి చేసిన దానికి అంతకన్నా అనేక రెట్లు ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని విన్యాసాలు చేస్తూ గెలుపుని సంబరం చేసుకోవడం ఓకే. దాడులు ఏవైతే జరిగాయో భయాందోళన రేకెత్తించాయి. రక్తపాతం జరుగుతుందేమో అన్నంత భయం కొన్ని దగ్గరలో కొంత జరిగింది కూడా. కానీ అంటే రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత స్థాయిలో కొంచెం అతిశయం ఉంటుంది కదా. టేక్ ఏ ఆపర్చునిటీ. మనం అడగంగానే పెడతారా ఏంటి? అది ఒక నేషనల్ ఇష్యూ చేయాలనుకున్నప్పుడు అడుగుతారు. రాజకీయాన్ని కూడా మీరు మరీ తాలింపేయద్దు అన్నట్టు, కరెక్ట్గా ఉప్పు చూసేయమన్నట్టు ఎలా కుదురుతుంది? ఆ పర్టికులర్ టైంలో అది కరెక్టే అనిపించింది మీకైతే? కరెక్టే కాదండి, అది నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయడం అనేది మంచిది పరిణామం. దానివల్ల ఆగింది. మీరు ఇలా మాట్లాడుతుంటే, మీరు ఇప్పుడు కూటమిలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో జాయిన్ అయినా కానీ, అంటే 2018లో పొత్తు వికటించిన తర్వాత బీజేపీ, ప్రత్యేకంగా బీజేపీలో ఓ 3 వ్యక్తుల గురించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ, మొన్న ఈ మధ్య అతనికి ఎమ్మెల్సీగా ఇచ్చేసినా కానీ, ఒక మాట నాకు అర్థమైంది, 4వ వ్యక్తిగా రవిచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూడవా? కూటమిలో ఉన్నటువంటి మధ్య మీలాగే మన జర్నలిస్ట్ మిత్రుడికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నేను ఇట్లనే జగన్మోహన్ రెడ్డి గారిని నేనేమనను, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తిట్లు తిన్నా పర్లేదు, అసెంబ్లీలో కూర్చోవాలి, పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడితే తప్పేం లేదు, ప్రజలు ఇచ్చిన డ్యూటీ చేయాల్సిందే అని నేను చెప్తే, అంటే తిట్లు తింటే సింపతి వస్తే ఆయనకు మేలు జరగాలనా అని రవిచంద్రారెడ్డి జగన్ కోవర్ట్ ఆ బీజేపీలో పెట్టారు హెడ్డింగ్. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఉన్నట్టు మాట్లాడడం ఎవరికో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా కోవర్ట్ అనే పదం వింటే ఎంత కోపం వస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా కోపం. ఎందుకంటే ఆ కోవర్ట్ బాధ భరించలేక నేను బయట వచ్చా. దమ్ముంటే, ధైర్యం ఉంటే నేరుగా కొట్టాలా, నేరుగా నువ్వు వద్దురా పార్టీలో, నువ్వు ఉండకుండా నేను చూస్తాను చెప్పాలా, లేదా వీలైతే నన్ను తీసేయాలా. నాయకుడి దగ్గరికి తీసుకుపోయి ఇతనిటి చేస్తున్నాడు, ఇతనిటి చేసినా కాబట్టి నేను ఉండను, అతను కావాలంటే నేను వెళ్ళిపోతానని చెప్పాలా. ఇది దమ్మున్నవాడు చేయాల్సిన పని. పొమ్మని లేక పొగబెట్టడం, లిస్టులో పేరు తీసేసి అవమానపరిచాం కాబట్టి వెళ్ళిపోతాడు అనుకోవడం, ఈ విధంగా కోర్టుగిరి చేసేవాళ్ళు అంటేనే నాకు అసహ్యం. అలాంటి స్థాయిలో నేను బీజేపీలోకి పోయింది. భారతదేశం అంత పెద్ద పార్టీ, ఏదో ఒక రాష్ట్రంలో మనకు పని ఇవ్వకపోరు, నేను ఏ ఒక్క పదవి కోరుకుని రాలే. చాలామంది భయపెట్టారు నన్ను, ఇంత పెద్ద పార్టీలోకి పోతున్నావు, తిరిగి జాతీయ పార్టీలోకి. పని అంటే మళ్ళీ కాంట్రాక్ట్లు అనుకుంటారా? చిచి, పని అంటే అసైన్మెంట్ అంటే పార్టీ పని. పార్టీ పని అంటే ఏ రాజస్థాన్లోకో, ఛత్తీస్గఢ్లోకో, మధ్యప్రదేశ్లోకో ఎక్కడికన్నా పోయి పార్టీ పాలసీస్ని ప్రచారం చేసే కార్యక్రమం ఏమని అడుగుతున్నా. దిస్ ఈజ్ ఏ అసైన్మెంట్ ఆఫ్ ద పార్టీ. పార్టీ యొక్క భావజాలాన్ని స్ప్రెడ్ చేయడం కోసం నాకున్న లాంగ్వేజ్ కమాండ్ అది తెలుగులో మాత్రమే కాదు. నేను ఇదే విధంగా తెలుగు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను అంత ఫ్లూయెంట్గా హిందీలో మాట్లాడగలను, హిందీలో స్పీచ్లు రాయగలను. నాకున్న క్యాలిబరు, నా గొంతు, నా మాట, నేను మాట్లాడే విధానం చాలామందికి దగ్గరయ్యా.
ఎప్పుడన్నా ఒకటే అరసారి దూరం కూడా అయ్యి ఉండొచ్చు. నేషనల్ మీడియాలో కూడా అద్భుతంగా మాట్లాడు. నేను 1200 పైగా ఏదైతే డిబేట్లు చేశానో నేషనల్ మీడియాలో, బహుశా నా కొలీగ్స్ ఎవరు చేయలే అన్ని. అది నేను ఈ పార్టీ జాతీయ పార్టీలో షైన్ కావాలనుకున్నప్పుడు అడిగారు నన్ను, ఏమన్నా మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ ఇంత గౌరవం పొందావు, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుతావు, నాకు నచ్చలే ఇక్కడ, నేను మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటానని బీజేపీలోకి వచ్చా. ఎల్కేజీ నుంచి చదవడం అంటే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి కదా. అక్కడ కార్యకర్తగా అన్నారు. ఎస్, నేను కార్యకర్తగానే వచ్చా, ఈరోజు కూడా నేను ఇంకా కార్యకర్తగానే ఉన్నా. పార్టీలో కూడా చెప్పడం జరిగింది, నేనంతటి నేనుగా నాకు డిజిగ్నేషన్ ఇవ్వమని అడగను, పని మాత్రం ఇస్తుండండి పార్టీకి సంబంధించి, మీకు నచ్చినప్పుడు డిజిగ్నేషన్ సూటబుల్గా దానికి సంబంధించి ఇవ్వండి అని అడిగా. ఆ ఇచ్చిన రోజు కొంచెం గౌరవంగా ఉండేలాగా ఇవ్వమని అడిగా, తొందరపడని చెప్పా. అంటే నేను అంటుంది అదే, ఈ ముగ్గురు తర్వాత 4వ వ్యక్తిగా చూస్తారేమో కదా మీరు. ఇట్లనే జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే మాట చెప్తున్నా, చెడ్డది, నేను ఒకటే కాంక్రీట్ కుర్చీ ఇది, నేను ఒకటే చెప్తున్నా, ఒకరిని మెప్పించడానికి నేను భారతీయ జనతా పార్టీలోకి రాలే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలాగుందంటే కేవలం 13 జిల్లాలు గోపి గారు. అవును, ఎంత ఈడ్చి కొట్టినా 13 జిల్లాలే పెరగవు. వాటిని జిల్లాలుగా విభజించుకుని 26 చేసాం, రేపు 33 చేసినా ఉండేది అయ్యే. కానీ పరిధి పెంచుకొని నేను దేశంలో ఎక్కడైనా ఉపయోగపడాలి భారతీయ జనతా పార్టీకి అనుకుంటున్నా. అలా కాకుండా నేను కేవలం 13 జిల్లాల్లో వీళ్ళ ఇద్దరి మధ్య లేకపోతే వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న విభేదాల గురించి ఆయన కోసం కొంతకాలం వీళ్ళని తిట్టి వీళ్ళ కోసం ఆయన్ని తిట్టి నేను సాధించేది ఏంటి? నా పార్టీది ఏంటి? నా పార్టీ బీజేపీ. గుడ్ గుడ్. నేను బీజేపీ తరపున మాత్రమే పనిచేస్తా. బీజేపీ నిర్దేశించిన ఏ కార్యక్రమాన్నైనా నేను గట్టిగా చేయడంతో పాటు బీజేపీ తీసుకున్న కూటమి పాలసీస్ని సమర్థిస్తా. నాకు ఇచ్చిన రోల్లో నేను ఫిట్ ఇన్ అవుతా. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ గాను. కోవర్ట్గిరి అనే పదం అంటేనే నాకు అసహ్యం. ఏదున్నా నేరుగా చేసే రకం. ఒకటి రోషం ఉన్నవాడికి మోసం రాదు గోపి గారు, అదే కదా మనకు వచ్చిన కర్మ. రాజేంద్ర రెడ్డి గారు, రోషం ఉంటే మోసం చేయలేడు మనిషి. ఎందుకు వస్తాయంటే ఇలాంటి అనుమానాలు? మీకంటే ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జనసేనలోకి జాయిన్ అయ్యారు. ఆయన సరే నేను అవమానపడ్డానని ఆయన చెప్తున్నాడు. కాదు నువ్వు లాభపడ్డావు, నువ్వు మీ వియంకుడు అనేది వైసీపీ అంటుంది. ఆ నాయకులు కూడా కౌంటర్ చేస్తూ వచ్చారు. నేనేమంటానంటే మీరు పార్టీ మారారు, కానీ మిమ్మల్ని వీళ్ళు నిజంగానే మనసు మార్చుకొని పార్టీ మారారు అని నమ్మడానికి ఎందుకో కొంత ఈ కూటమి నేతలు ఒక్క మాట ఈ కూటమి నేతలు సంశయిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ విన్నాను, ఎమ్మెల్యేలు ఇప్పటికీ జనసేన కార్యకర్తలకి కొంత ఇది ఇవ్వట్లేదు, గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకోవాలి, మాకు కొంత ఇది దొరకట్లేదు అన్నట్టు మాట్లాడారు. సో అప్పుడు ఏమనుకుంటారంటే ఈయన కేవలం తన స్కిన్ కాపాడుకోవటానికే పార్టీ మారారా? నేను బాలినేని గారితో కూడా సాన్నిధ్యం కలిగి ఉన్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చాలా మంది పెద్దలతో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ కూడా నాతో స్కిన్ కాపాడుకోవడానికి మారడంతో పాటు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లా. ఎందుకంటే నేను బాలినేని గారిని ఈ మధ్య కూడా కలిసా. ఓకే, పవన్ గారిని కలవాలన్నా ఒకసారి కల్పించండి అని కూడా అడిగా. జనసేనలో చేరాలనుకున్నారా ఏంటి? చేరాలనుకోలేదండి. జనసేనలో చేరే పని అయితే నేను 2018లో చేరాలి. ఎందుకంటే 2018 అక్టోబర్ 27న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తోట చంద్రశేఖర్ గారు తీసుకెళ్లారు నన్ను. ఓకే, 1:20 1-to-1 మాట్లాడారు పవన్ గారు. ఆ రోజు పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు, నాకు ఉన్నతమైన స్థానం కల్పిస్తున్నారు, మనోహర్ లాగా చూసుకుంటా అన్నారు. కానీ నేను ఎందుకు రాలేదో తెలుసా? నేను బాగా ఆలోచన చేశా. ముఖ్యంగా ఏదైనా సాధించడం అనేది ఇప్పటికిప్పుడైతే జనసేనతో సాధ్యం కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్దామని నా బంధుమిత్రులందరి ఆలోచన తీరుతో ఏకీభవించి అలా పోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత ఏం లేదు. ఆయన అడిగారు నన్ను, మీరు కులాన్ని పట్టించుకుంటారా అని. లేదు, నేను గుణం మాత్రమే చూస్తాను సార్ అంటే లేచి హగ్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఆయనకు చెప్పడం జరిగింది, సార్ కులం అనేది దేవుడు ఇచ్చిన ఆప్షన్ కాదు సార్, దేవుడు నిర్ణయించాడు, మనం ఏదో ఒక ఇంట్లో పుట్టాం, కానీ మన గుణం అనేది మన చేతిలో ఉంది. మనం స్పృహలో ఉన్నంతసేపు మన గుణం కరెక్ట్గా ఉంటే నలుగురు ఆదరిస్తారు. మన మాట బాగుంటే నలుగురు ఆదరిస్తారు. మన మాట చేటైతే మన పళ్ళు రాళ్ళగొడతారని కూడా నా భావన అని చెప్పా. అవన్నీ నచ్చాయి. ఆయన అందుకే సగౌరవంగా ఆహ్వానించారు. కానీ నేను ఆ పార్టీలోకి వెళ్లకుండా నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళా. ఖచ్చితంగా కూడా జనసేనలో చేరాలంటే ఆ రోజే చేరేవాడిని.
అంటే జనసేన అప్పటికి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదుగా. అధికారంలోకి రాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇప్పటికిప్పుడు వెంటనే సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? లేకపోయినా దేశం మొత్తం అధికారం అట్లా అనుకుంటే ఇప్పుడు బీజేపీలో అట్లా కాదండి. నేను విశాలమైన ఈ దేశంలో ఏదో ఒక మూల పనిచేయాలనుకుంటున్నా బీజేపీ కోసం. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ బీజేపీ సిద్ధాంతాల ప్రచారకర్తగా నేను ముందుంటా. నాకు తెలిసిన మీడియాల ద్వారా కానీ, నాకు ఉన్న మీడియా నెట్వర్క్ రాబోయే రోజుల్లో కానీ, లేకపోతే నా వాక్చాతుర్యంతో కానీ, లేదా నా వాక్కుతో కానీ, చాతుర్యం పక్కన పెట్టండి. సో ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి కంప్లీట్గా ఉపయోగపడాలనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళని నమ్ముతుందా బీజేపీ? ఎవరు నమ్మకంగా లేరని చెప్పి ఒకటి అలా కాదు. బీజేపీలో చేరి ఒక మాట ఆత్మగౌరవ తిరుగుబాటు జెండా ఎగురవేసి ఈటెల రాజేందర్ తాను సొంతంగా గెలిచి, సరే తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయారు, తర్వాత మళ్ళీ ఎంపీగా గెలిచారు, అది వేరే విషయం. అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్ ఉంటే ఈటెల రాజేందర్ని అధ్యక్షుడిగా చేయడానికి తెలంగాణకి సరే వాళ్ళకి వాస్తవానికి ఏమడ్డు వస్తుందో తెలియదు, నాకైతే తెలియదు. కానీ చర్చల్లో ఉన్నది మాత్రం ఈటెల రాజేందర్ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి కాదు, బీజేపీ లైన్లో ఉన్న వ్యక్తి కాదు, కనుకనే ఈటెల రాజేందర్కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి బీజేపీ తటపడాయిస్తుందని ఒక చర్చ ఉంది. సో కేవలం అధ్యక్ష పదవి చాలా పెద్ద పదవి నేను దాని జోలికి అక్కడ దాకా మిమ్మల్ని దేశపోట్ల ఏమో భవిష్యత్తులో అయితే అవ్వచ్చాము. కానీ ఆ ఆర్ఎస్ఎస్ భావజాలము, ఆ బీజేపీ లైనో ఇలాంటివి ఏమీ లేకుండా మీకు బాధ్యతలు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నాకు ఇవ్వకపోతే పర్లేదండి బాబు గారు, నేనే ఆశతో రాలేదు. బీజేపీ సిద్ధాంతాలు ప్రచారకర్తగా ఉండగలను కదా. నేను బీజేపీ పార్టీ సభ్యుడిగా బీజేపీ యొక్క గొప్పదనాన్ని దశ దిశలా చాటగలను. ఈరోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఆ న్యూస్ బులెటిన్లోనూ డిబేట్ల వరకే. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా గోపి గారు, బీజేపీ గురించి నేను గొప్పగా మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ఏదన్నా 4 ముక్కలు చూస్తే ప్రపంచం అంతా చూస్తారు కదా. బీజేపీ యొక్క గొప్పదనాన్ని ఆలకిస్తారు కదా. దీన్నైతే ఆపలేరు కదా. నేను అంతవరకు సాటిస్ఫైడ్. రెస్ట్ గాడ్ డిపెండ్స్, గాడ్ డిసైడ్స్. నేను నా పరిస్థితులకు సంబంధించి నేను ఏది ఆలోచించట్లా. నేను రెస్ట్ ఆఫ్ మై లైఫ్ బీజేపీలో సిన్సియర్గా పనిచేద్దాం అనుకుంటున్నా. ఈ కార్యక్రమంలో కూటమిలో ఉన్న మిగతా పార్టీలు ఏమన్నా అనుకుంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనం వెంబడే తిడదాం, లేదంటే వీళ్ళని పొగుడుదాం, వీటన్నిటికి నేను కట్టుబడి అయితే లేను. కానీ నా కూటమి ధర్మాన్ని నేను పాటించడంతో పాటు ఆ రోల్ని పర్ఫెక్ట్గా చేయడంతో పాటు ఇంత మేలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు. నేను ఎమ్మెల్సీ కాలేకపోయా ఈ కోటరీ పెద్దల వల్ల. చట్టసభలోకి ప్రవేశించాలనేది నా డ్రీమ్. చట్టసభలో ఏం చేస్తారండి గోపి గారు? వాళ్ళు ఇచ్చిన టీ స్నాక్స్ తినొస్తారా? చక్కగా అంశాల ప్రాతిపదికగా ఒక ధర్మాన ప్రసాదరావు గారిలాగా, ఒక రఘువీరాయుడు గారిలాగా, అనేక మంది పెద్దల్లాగా మాట్లాడాలని ఉంటుంది. మాట్లాడేవాడి యొక్క ప్రాధాన్యత ఎప్పుడు రాజకీయాల్లో ముఖ్యం. ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు కొంత గొప్ప షైన్ అవుతాడు. మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. మంచి మాటలు 4 సభలోకి వెళ్ళి మాట్లాడాలని కోరుకున్నా. మాటలు రానోళ్ళకి, 4 తిరగని వాళ్ళకి కులాల ప్రాబల్యంతో సీట్లు ఇచ్చిందని నేను వ్యతిరేకించా. నా టైం రాలేదు, అప్పుడు వస్తుందనుకుంటా ఏదో ఒక రోజు. చట్టసభలో గోపి గారు ఏదో ఒక రోజున రాబోయే 5 ఏళ్లకో 6 ఏళ్లలో నేను ఏదో ఒక రోజులో చట్టసభలో ఉంటాను. మీరు చూస్తారు. బీజేపీ నుంచే ఉంటాను. బీజేపీ నుంచే ఉండాలని. మీరు వైసీపీకి రాజీనామా చేసిన నిమిషాల్లో బీజేపీ కండువాతో కనపడ్డారు అని అంటే ఏదో హామీతోనే వెళ్ళి ఉంటారు. నాకేం చేయలేదండి, నేనేం అడగలేదండి. నిస్సందేహంగా చెప్తున్నా, ఎటువంటి హామీతో వెళ్ళాల. నేను వెళ్ళింది కేవలం బీజేపీలో పనిచేయాలని. నాలో ఉన్న దేశభక్తికి సంబంధించిన అంశాలు నాకు నచ్చినవి చెప్పా. పైగా కూటమి పార్టీలని స్క్రిప్ట్లతో పాటు నేను విమర్శించడానికి సుముఖంగా లేక వెంపడే పార్టీ మారాలని కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేశా. ఆలోచించారు ఒక వారం రోజులు, 10 రోజులు. కూటమి పెద్దలు కూడా కలిసి మాట్లాడుకున్నారేమో తెలీదు. సో నన్ను అనుమతించారు. దానివల్ల కూటమికి వచ్చిన నష్టం కూడా లేదు. ఇమీడియట్గా నేను కూటమిలో ఉన్న మిగతా వాళ్ళని విమర్శించాల్సిన పని అయితే తప్పిపోయింది కదా. రైట్. ఒక్క ప్రశ్న ఉంది ఇక్కడ. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది, అంతకుముందు జరిగిన కొన్ని పరిణామాలు, ఈ కూటమి మనుగడ ఎంతకాలం అనే ప్రశ్న వైసీపీ డిబేట్స్లో నడుస్తూ ఉంది. సేమ్ టైం కొంతమంది ప్రజల్లో కూడా ఉంది. మీకేమనిపిస్తుంది ఈ కూటమి వెళుతున్న తీరు, మొన్న ప్రసంగాలు, అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు, హోంమంత్రి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడినవి, ఇలాంటివి ఎట్లా అనిపిస్తున్నాయి? మంచికి కానీ చెడుకు కానీ మాట ప్రాధాన్యత. మన నోరు
4 మాటలు మంచిగా మాట్లాడితే 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఒక మాట చెడ్డగా మాట్లాడితే 40 రోజులు గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా. చిన్న మాటలు 2-3 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో అప్పుడే కూటమి గురించి, కూటమితో మనుగడ ఉంటుందా ఉండదా, వాళ్ళు కలిసి ఉంటారా లేదా అనేదాకా చర్చకి వెళ్ళిపోయిందంటే. అవును, కూటమి విడిపోవాలనే వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది కదా న్యాచురల్గా. అవును. ఎందుకంటే విడిపోతే కొట్టడం సులభం కాబట్టి అంటే కాదా. కానీ పవన్ కళ్యాణ్ గారు కేటగిరికల్గా చెప్పారు కదా. 1-2 మాటలు మినహాయిస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అదే సభలో పొగిడారు, అవును, నారా లోకేష్ గారిని ఉద్దేశించి పొగిడారు, బీజేపీని ఉద్దేశించి పొగిడారు, కూటమిని మొత్తాన్ని కలపడానికి తను పడ్డ తాపత్రయం గురించి చెప్పారు. అన్నీ చెప్తూ మధ్యలో 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని కూడా మనం నిలబెట్టామన్నది కొంత అతిశయమైంది. దాన్ని వెంటనే కొన్ని ఛానళ్ళు అందిపుచ్చుకొని డిబేట్లు పెట్టడం, కొన్ని కామెంట్స్ రావటం, ఇవన్నీ సహజం. కానీ తను మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి? కూటమికి సంబంధించిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడలే. వచ్చిన కార్యకర్తలు ప్యూర్గా జనసేనకు సంబంధించిన వారు. వాళ్ళ జోష్ నింపడానికి మాట్లాడాడని అనుకోవచ్చు కదా. జోష్ నింపడానికి అవతల వాళ్ళని కించపరిస్తే కించపరిచాడని మీరు అనుకుంటున్నారు. నేను అడుగుతున్నా, కించపరచడం కాదని నేను అంటున్నా. కానీ అతిశయం మూర్తిభవించింది అంటున్నా. ఎట్లా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్ కావడానికి 40 మార్కులు కావాలి, మనకు 37 వచ్చాయి. 3 మార్కులు గ్రేస్ ఉంటే పాస్ అవుతాం. ఎస్, 3 మార్కులు గ్రేస్ ఏదైతే ఉందో అది లేకుంటే పాస్ కావు. కానీ 3 మార్కుల వల్లనే పాస్ అయ్యామంటే 37 తెచ్చుకున్న వాళ్ళు అమాయకులా? దట్స్ వాట్. సో ఇంటాక్ట్, బీయింగ్ ఇంటాక్ట్ ఓన్లీ దే కెన్ పాస్. కాబట్టి నాకున్న నమ్మకం రాబోయే ఎలక్షన్లో కూటమి కలిసే పోటీ చేస్తుంది. పెద్దన్న పాత్రలో బీజేపీ ఉంది, కలిపే ఉంచుతుంది. అందరి మధ్య చక్కని సమన్వయం ఉంది. ఇలాంటి మాటలకి డివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని స్పెక్యులేట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదంటున్నా. తాత్కాలికం. ఇక మీరు అలాగే కూటమిలోనే ఉన్నారు. డెఫినెట్గా జాతీయ అంశంగా పరిణమిస్తుంది కాబట్టి డీలిమిటేషన్ ఒకటి, 2 భాష. పవన్ కళ్యాణ్ గారు దాదాపు సుదీర్ఘ ప్రసంగం, అర్ధగంట సేపు ప్రసంగం చేశారు. సరే, తర్వాత ఆయన ముందేం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు అనేది విపరీతంగా ట్రోల్ అవుతుంది, అది వేరే విషయం. ఈ భాష విషయంలో తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, మీరు మీరు 2 నెలలు అవుతుంది బీజేపీలో జాయిన్ అయ్యారు, కానీ యాజ్ ఎ పర్సన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? భాష అనేది చాలా ప్రాధాన్యత. ప్రతి ఒక్కరికి మదర్ టంగ్ అంటే ఖచ్చితంగా తల్లికి ఇచ్చినంత విలువ మదర్ టంగ్కి ఇస్తారు. ఇవ్వాలి మాతృభాష. మన వ్యక్తీకరణ అంతా కూడా, మన ప్రాథమిక భాష అంతా కూడా తల్లి భాష అయినా తెలుగు అయితే తెలుగు, తమిళ్ అయితే తమిళ్, మరాఠీ అయితే మరాఠీ, ఇట్లా ప్రాంతీయ భాషల్లోనే జరగాలని అందరి కోరిక, అలాగే జరగాలి. కానీ ఈరోజు గ్లోబలైజేషన్లో భాగంగా ప్రతి ఒక్కరూ 2-3 లాంగ్వేజెస్. ఈరోజు ఢిల్లీకి పోతాం, ఉత్తరప్రదేశ్ పోతాం, హిందీ మాట్లాడాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు తమిళ్ మాట్లాడలేకపోవచ్చు. కానీ ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద హిందీ అనేది దేశం యొక్క పరిభాష అని చెప్పి ఏదైతే గతంలో నిర్ణయం తీసుకున్నారో, గతంలో బలవంతంగా తమిళనాడుకి దాన్ని అన్వయించే తీరులో రెవల్యూషన్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పీపుల్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ గానో ఇంకొక భాషని కలిపి నేర్చుకోమనేది బలవంతంగా రుద్దడం కాదని నా అభిప్రాయం. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానికన్నా ముందు ఈరోజు కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మాతృభాష ప్రాధాన్యత ఎప్పటికీ ఉండాలి, తెలుగు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి తల్లి భాష, అదేవిధంగా అన్ని రకాల భాషలు నేర్చుకోవాలి. హిందీ ఉంటే దేశం అంతా తిరగచ్చు, ఇంగ్లీష్ ఉంటే ప్రపంచం అంతా తిరగచ్చు, అలాగే జర్మనో ఫ్రెంచో జపనీసో ఏదైనా నేర్చుకుంటే అడిషనల్ కావచ్చు. కానీ తల్లి భాషకు ప్రాధాన్యత మొదట, తర్వాత వివిధ భాషలు నేర్చుకున్న పరిజ్ఞానం ఉంటే గ్లోబల్గా ఉన్న కాంపిటీషన్లో ఎదిగే క్రమంలో వేగంగా ముందడుగు వేస్తారు. ఈరోజు నేను అడుగుతా, అమెరికా పోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా, తమిళనాడు విద్యార్థులైనా, మరెవరైనా ఎందుకు ఐఈఎల్టీఎస్ రాస్తున్నారు? అవును. ఎందుకు జిఆర్ఈ టోఫెల్ గురించి చూస్తున్నారు? ఖచ్చితంగా కూడా భాష వాళ్ళ యాక్సెంట్లో కూడా కావాలంటున్నారు కదా. సో నాట్ ఓన్లీ లాంగ్వేజ్, ఈవెన్ విత్ దర్ స్లాంగ్ దే నీడ్. దానికి ఒక టెస్టులు పెడుతున్నారు. కాబట్టి గ్లోబల్గా ఎదగాలన్నా, దేశం అంతా తిరగాలన్నా ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద కలిసి వచ్చే ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పుగా, దీన్ని బలవంతంగా ఎవరి మీద రుద్దడం అనేది జరగడం లేదు. కానీ దీన్ని రాజకీయ అంశంగా మార్చడం కరెక్ట్ కాదు. అది ఎవరు మార్చినా
పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటల్లో తాను మాట్లాడింది పిఠాపురంలో, మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి జనసేన ఉన్నది ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణలో కొంత పార్టీ. ఆయన దాన్ని నేషనల్ పార్టీగా మార్చలేదు. కానీ భాష యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడం ఎంత వాంఛనీయమో, పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడడం ఇప్పుడే అంత అవసరం కాదేమో. కానీ తనని తాను మలుచుకుంటున్న తీరు ఎంటైర్ సౌత్ ఇండియాకి తాను ఒక మెసెంజర్ లాగా ఉండాలన్న కోరికలో ఉన్నట్టు అయితే కనపడుతుంది. తప్పు కాదు అంటే దానికి ముందు కూడా మాట్లాడాడు. తప్పు కాదు. నన్ను అభిమానించే వాళ్ళు తమిళనాడులో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఎస్, కేరళలో ఉన్నారు, ఇంకా కొన్ని రాష్ట్రాల గురించి చెప్పుకొచ్చారు. ఆయా భాషల్లో కూడా ఆయన కర్ణాటకలో ఉన్నారు, ప్రసంగిస్తూ వచ్చారు. సో దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు. అలా అని కాదు, పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియన్ స్టేట్స్లో మొత్తం కూడా తన ప్రభావం ఉందని తెలియజేసే విధంగా ఏదైతే తెలంగాణ నా కోటి రత్నాల వీణని చెప్పడం, పిఠాపురం సభలో చెప్పడం, తెలంగాణ బండెనక బండి కట్టి అనే గీతం పాడడం, ఇవి ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించిన లాంగ్వేజ్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజకీయంగా విస్తరణ కోసం మాట్లాడుతున్న మాటలు అనిపిస్తుంది. విస్తరణ తప్పు కాదే, ఏ రాజకీయ పార్టీ అయినా పరిధిని పెంచుకోవడం తప్పు కాదు. కొన్ని పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం అని కేటగారికల్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కూడా అలాగే నిర్ణయం తీసుకుంది, టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కేవలం తెలంగాణకి. తర్వాత బీఆర్ఎస్ పెట్టి దేశమంతా ఎదగాలని ప్రయత్నం మొదలుపెట్టి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. కాకపోతే ఆలోచన పరిధి నాయకుడి ఇష్టం. అవునండి, కాబట్టి దాన్ని మనం కామెంట్ చేయాలి. ఇక్కడ నేను మిమ్మల్ని అడగాల అనే సందేహిస్తున్న అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మండలికి సరే వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన ఇంకొక 10 మందిని కూడా వెళ్ళనివ్వట్లేదు. దీని మీద మీరు ఎక్కడన్నా మాట్లాడారా? మాట్లాడాను. అయితే వద్దు, ఇక ఈ ప్రశ్న కూడా వద్దు. మాట్లాడానంటే నేను జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చూసే ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏం జరిగి ఉంటుంది లోపల. మీ ముందు కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడిన ఇన్ని అంశాలు కూడా అనేక దగ్గర మాట్లాడాను నేను గారు. కాబట్టి మాట్లాడాలి, ఇది ప్రజలకు పనికొచ్చే అంశం. మనకు 11 ఇచ్చారు, మనం అసెంబ్లీకి వెళ్ళమంటున్నాం. ప్రతిపక్ష నాయకుడు స్థానం ఇవ్వకపోతే పోవంటున్నాం. పార్లమెంట్ సభ్యులు ఎంతమంది మనకి? లోక్సభలో 4 ఉన్నారు. దేశంలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి? మీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు లేకపోతే మిగతా వాళ్ళు పార్లమెంట్లో నేసి క్వశ్చన్స్ వేయట్లేదా? ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడట్లేదా? వాళ్ళు ఒక్కరుగా ఉన్న మాట్లాడుతున్నారు కదా, ఎవరు ప్రశ్నా సమయం వాళ్ళకి వస్తుంది కదా. మీరు ఇక్కడ కూడా అదే చేయాలి, మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి. మీరు అవమానాలుగా దడిసి మీరు అసెంబ్లీకి పోకపోవడం నేరం. అవమానాల భయంతో మీరు అసెంబ్లీకి పోకపోతే ప్రజలకి ఉన్న సమస్యల గురించి సభసాక్షిగా ప్రెస్ మీట్లు, వీడియోలు, లేకపోతే మీడియాలో మాట్లాడడం 365 రోజులు చేయొచ్చు గోపి గారు. సభ జరిగే సమయం నిర్ణీత కాలమే ఉంటుంది, అలా సంవత్సరానికి 4 సార్లు. ఆ ఎమ్మెల్యేలని కూడా వెళ్ళొద్దని ఆపడం వెనక అంటే అవమానం నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని, ఫ్లోర్ లీడర్ తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేరు కదా. మరి వాళ్ళలో ఎలాంటి అభిప్రాయం ఉంది? మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా, ఎట్లా తెలుస్తుంది? అలా కాదు, చర్చలు ఉంటాయి కదా సార్. కాదు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ఓ 3-4 ఎవరైతే మరి కొత్తగా వచ్చిన సభ్యుడికి ఎవరికైనా ఎట్టుంటుంది? సభలో పోయి కూర్చోవాలి, మాట్లాడి సభలో కూర్చునే అర్హత కల్పించిన ఓటర్కి ఆ ఇచ్చిన ధన్యవాదానికి సభలో కూర్చున్నప్పుడే తీర్చుకోగలం. ఆడ కూర్చోవాలి. ఇప్పుడు నేను నాలాంటి వాడు చట్టసభలోకి పోవాలనుకుంటున్నా, పోయిన రోజు ఈ విధంగా అధికారంలో లేనప్పుడు పోతే అప్పుడు నువ్వు కూర్చోవద్దంటే ఇంకా మనకు ఆ పదవి వచ్చేం ప్రయోజనం? ఖచ్చితంగా ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడే అవకాశం ఒక్క సెషన్ మొత్తంలో లేదా ఒక రోజు మొత్తంలో ఒక సభ్యుడిగా మాట్లాడినా గొప్పే. ప్రజల కోసం మాట్లాడే కార్యక్రమం 2 నిమిషాలన్నా అవకాశం వస్తుంది ఖచ్చితంగా. 2 నిమిషాలు కాకపోతే 4 నిమిషాలు వస్తుంది. ఒక్కోసారి సబ్జెక్టు ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ అంటే స్పీకర్గా ఉన్నవారు సమయం ఇస్తారు. అంతేకాదు 11 మంది ఉన్నారు, తలా 4 నిమిషాలు వేసుకున్నా 44 నిమిషాల సమయం. వాళ్ళంతా బలవంతంగా నాయకుడు చెప్పాడు కాబట్టి బలవంతంగా ఏం లేదు. సభానాయకుడుగా వాళ్ళకున్న పార్టీకి సంబంధించి నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. దెర్ ఈజ్ ఎ కంపల్షన్. కాదని విభేదించిపోతే ఆయన నాయకత్వం వద్దనుకొని పోయినట్టే. కాబట్టి కంపల్షన్.
అంటే ఎవరన్నా వెళ్ళాలన్న ఉత్సాహంగా ఉండేవాళ్ళు, ఎవరి దగ్గరన్నా అభిప్రాయం వెలిబుచ్చిన వాళ్ళు. అది మనకెట్లా తెలుసు అన్ని దగ్గర నేను ఎక్కడ ఉంటాను. అదేలేండి. సో అంటే పార్టీలో చర్చ ఉంటుంది కదా సహజంగా. పార్టీలో కొన్ని నేను లేను circles లో. కదా అసలు. 2 నెలలుగా లేరు, అంతకుముందు ఉన్నారు కదా. ఇప్పుడే జరుగుతుంది కదా. మొదటి సెషన్స్లో జరగని దాని మీదే ఏకాభిప్రాయం లేదు, పోతే బాగుంటుందని కొంత మాటలు జరిగిన మాట వాస్తవం. మళ్ళీ ఈ సెషన్ టైంకి నేను లేను. సో నేను అనేది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించాలి. అవమానాలు పడితే నేను ఇందాక చెప్పా, దీని గురించి నేను మాట్లాడినప్పుడు నన్నే కోవట్లాగా ముద్రేసే ప్రయత్నం జరిగిందని. అట్లే నేను ఉన్నదన్నట్టు మాట్లాడితే దానికి నో వరీస్. ఎవరైనా సరే నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను నిజాయితీగా ఉంటా. జెండా ఏదైతే పట్టానో దానికి అంకితవాదంతో పనిచేస్తా. నా గత పెర్ఫార్మెన్సెస్ దానికి ఎగ్జాంపుల్. షర్మిల పోరాటం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల మీద, అన్యాయాల మీద, లేదా ప్రజా సమస్యల మీద పోరాటం లాగానే అనిపిస్తుందా, లేదా అన్న మీద పోరాటం, ఆస్తి కోసం పోరాటం అని అనిపిస్తుందా? రెండు విషయాలు చెప్పాను ఇక్కడ. ఇది ఎట్లా అనిపిస్తుంది? వీలైనంత వరకు నేను షర్మిల గారి గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే రాజకీయం వేరు, ఇంట్లో సమస్య వేరు. మీకున్న ఇంట్లో సమస్యని కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇచ్చింది కదా, దాన్ని వాడుకొని మీ ఆస్తుల గురించి మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీని గత 6 నెలల నుంచో 10 నెలల నుంచి ఏం ఉద్ధరించారు? ఒక్కరైనా మీ పార్టీలోకి వచ్చారా? అంటే మీరు పార్టీ దగ్గర ఉన్నవాళ్ళని కూడా పంపిస్తున్నారు. నేను అనేది ఏంటంటే, మీ వ్యక్తిగతమైన అజెండాని, పార్టీ ప్లాట్ఫామ్ని, పార్టీ జెండాని, పార్టీ యొక్క డయాస్ని వాడుకుంటున్నారే తప్ప, ఇది ఎలా ఉందంటే అన్న మీద పోరాటం, ఆస్తి కోసం ఆరాటంలా ఉంది. ఒకవేళ ఇది నాయకత్వ లక్షణం కాదు. అది సెటిల్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి అన్న పంచాన్ని చేరుతారా? భవిష్యత్తు ఇచ్చడానికి నేనేమన్నా ఆస్ట్రాలజర్నండి? ఆమె ఆస్ట్రాలజర్గా నేను లేను. ఆమె నిర్ణయం ఆమె ఇష్టం, మనమేం చేస్తాం? సో మీకు సో మాత్రం అందరి అభిప్రాయాలు నేను చెప్పలేను గోపి గారు. నాకు బయట నుంచి పరిశీలించిన వ్యక్తిగా నేను ఇప్పుడే చెప్పా. ఎగ్జాక్ట్లీ కాదు, అన్న మీద పోరాటం, ఆస్తి కోసం ఆరాటం అన్నట్టుగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్లాట్ఫామ్ని కాంగ్రెస్ పార్టీ కోసం వాడకపోగా ఆ ప్లాట్ఫామ్ని తన ఆస్తుల సెటిల్మెంట్ గురించి మాట్లాడే వేదికగా మార్చుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. రైట్. రవిచంద్రారెడ్డి గారు, మీ భవిష్యత్తు బాగుండాలి. మీరు ఏమైతే కోరుకున్నారో, ఏమైతే కోరుకొని బీజేపీలో జాయిన్ అయ్యారో, అది బీజేపీలోనన్నా మీకు లభించాలి. చట్టసభలో ఖచ్చితంగా రావాలనేది ఒక రాజకీయ నాయకుడి కళ. రైట్. ఆ కళ ఖచ్చితంగా నాకు ఉంటుంది. రైట్. అది ఏదో ఒక రోజు సాకారం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.